పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం. బిడ్డలందరూ కూడా శ్రద్ధా భయభక్తులతో నీ వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక బిడ్డలు అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు కూడా మానక ప్రతివారు ఎంతోమంది ఈ యొక్క స్త్రీల వర్తమానాలు రాజుల వర్తమానాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. వారి ఆరాధనకు వెళుతూ అలాగే వాక్యాన్ని కూడా కంటిన్యూ చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రద్ధా భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తి కలిగి ఎందరైతే నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సమయంలో స్త్రీల వర్తమానం అయ్యా మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా ఎదుట అయ్యా నీ ప్రత్యక్షత కలిగి ఉండడానికి సహాయించే వాక్యం అనగా దేవుడే. వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుని ఏది నేర్చుకోవాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, వేటిని వెంబడించాలో, వేటిని విడిచిపెట్టాలో అనేకమైన సంగతులు నీ వాక్యం ద్వారా తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యవనస్తులు చూసారా, వీళ్ళ పేరు వాక్యానికి ఉండలేరు. వాక్యం వింటే బాగుపడిపోతారు కదా, సాతాను విన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత శనివారం వాక్యం రాలేదని, ఆదివారం వాక్యం రాలేదని ఎంతమంది ఫోన్లు చేశారో కానీ చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారు. వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది అయితే యూట్యూబ్లో సెర్చ్ల మీద సెర్చ్ చేశారంటే ఏంటి ఇంకా వాక్యం రాలేదని. నేనైనా ఒక మెసేజ్ పెట్టుంటే బాగుండేది. ఆసక్తి కలిగిన వారందరికీ అలాగే స్థానిక బిడ్డలకు మరొకసారి ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ప్రేమించుట అంటే దేవుణ్ణి ప్రేమించడమే అర్థం. వాక్యాన్ని ప్రేమిస్తున్నారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనేది అర్థం. వాక్యం అనగా దేవుడే కాబట్టి. రాసుకోండి. ప్రతి శనివారం స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటున్నాం. ఈరోజు కూడా మరొక స్త్రీ గురించి మనం వినబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే స్త్రీ సంఖ్య 19వ స్త్రీ. 19వ స్త్రీ. ఈ పేరు కొంచెం విచిత్రంగా ఉంటుంది ఏమండి, ఎక్కువగా మీరు వినుండ్రు. ఏం పేరు ఏంటంటే కొజ్బి. చెప్పండి, కొజ్బి. కొంచెం విచిత్రంగా ఉంటుంది, క్యారెక్టర్ కూడా విచిత్రంగానే ఉంటుంది. అయితే కొజ్బి అనే స్త్రీ గురించి చెప్పాలంటే అసలు ఈ పాత్ర రావడానికి గల సూత్రధారి గురించి చెప్పాలి. ఇప్పుడు నాటకం వేస్తారు, నాటకం వేసే వాళ్ళ ఆలోచన కాదది. రచయిత ఒకడు ఉంటాడు, రచయిత నాటకాన్ని రచిస్తాడు. ఆ రచించిన నాటకాన్ని ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ రచయిత చెప్పినట్టుగా అక్కడ నాటకం ఆడతారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సందర్భంలో కొజ్బి అనే ఈ స్త్రీ కూడా నాటక సూత్రధారి మాత్రమే. కానీ ఈ నాటక సూత్రధారి, ఈ నాటకం ఆడడానికి గల కారణం ఎవరంటే బిలాము ప్రవక్త గారు. బిలాము ప్రవక్త ఆలోచనల నుండి వచ్చిందే ఈ కొజ్బి. ఒక నాటకం అన్నమాట ఇదంతా. నాటకం అంటే ఊరికనే కాదు, నిజమే. మీకు అర్థం కోసం ఆ భాషా శైలిలో చెప్తున్నా. రెఫరెన్స్లు రాసేసుకోండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లోనూ, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లోనూ, అలాగే 25వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లోనూ ఈమె గురించిన ప్రస్తావన ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు, సంఖ్యాకాండంలోనే ఉంటుంది ఈమె గురించి. ఓకేనండి. ఇప్పుడు ఈమె గురించి చెప్పే ముందు, ఈమె గురించిన ప్రస్తావన రెఫరెన్స్ ఇచ్చేసాను. ఈమె గురించి చెప్పే ముందు బిలాము గురించి ఉపోద్ఘాతం నేను చెప్పాలి. అది చెప్తేనే ఈ మ్యాటర్ మనకు అర్థమైంది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు విడుదల పొంది వస్తున్నారండి. వాళ్ళ మార్గంలో వాళ్ళు వస్తున్నారు. మార్గ మధ్యలో కొన్ని పట్టణాలను వాళ్ళు ఎదుర్కోవలసి ఉంది. కొంతమంది యాక్సెప్ట్ చేశారు, మా పట్టణం మీదుగా వెళ్ళండి అని. కొంతమంది యాక్సెప్ట్ చేయలే, యుద్ధాన్ని ప్రకటించారు. దేవుని మహాకృపను బట్టి యుద్ధాన్ని ప్రకటించిన వారితో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని జయించి వెళ్తున్నారు. ఆగేది మాత్రం లేదు. వీళ్ళకి మనసు లేకపోతే యుద్ధం చేయడానికి తిరిగన్నా వెళ్తున్నారు, ఏదో ఒక విధంగా వెళ్తున్నారు. చుట్టూ తిరిగన్నా వెళ్తున్నారు, యుద్ధం చేసి జయించన్నా వెళ్తున్నారు. వీళ్ళ మార్గం ఏంటంటే
గురి ఎద్దుకు వెళ్ళడమే వీళ్ళ మార్గం. ఏంటి ఆ గురి? దేవుడు చెప్పినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటమే వీళ్ళ గురి. ఈ రోజున మన గురి ఏంటి? ఐగుప్తు అనబడిన ఈ లోకాన్ని విడిచి పరమకాను అనబడిన పరలోకానికి వెళ్ళటమే మన గురి. ప్రతిదాన్ని ఇలా మనం పోల్చుకుంటూ వెళ్తే చక్కని సందేశం మన కోసమే అన్నట్టుగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ గురించిలే అన్నట్టు ఉంటుంది. వాళ్ళ గురించి చరిత్ర ఎందుకు దేవుడు రాయించాడంటే వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకుంటామని. ఈ కొజిబి అనే స్త్రీ గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డానికి గల కారణం ఏంటంటే అనేక మంది దారి తప్పిపోతున్నారు. ఈ రోజున అనేక మంది దారి తప్పిపోతున్నారు. కాబట్టి ఈమె గురించి మనం ధ్యానించడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాఠం అంటే ఏంటి? గుణపాఠం అంటే ఏంటి? అనుభవించటం పాఠం. ఇంకా గుణపాఠం అంటే అరే అడిగి తగిన గుణపాఠం చెప్పాలరా అంటాం కదా. మరొక భాషలో చెప్పాలంటే చేసిన తప్పుకి అనుభవించే పర్యావసానమే గుణపాఠం. కుదిరిందా? నీకు తిక్క తీరిందా? మంచి గుణపాఠం వచ్చింది ఎప్పుడన్నా నీకు? అది పాఠం వేరు, గుణపాఠం వేరు. పిల్లలకి స్కూల్లో ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. మన జీవితంలో మనం అనుభవించే వాటిని ఏమంటారు? గుణపాఠాలు అంటారు. ఇప్పుడు నేను అంటాను, యోసేపుని బట్టి మనం నేర్చుకునేది పాఠం, కొజిబిని బట్టి మనం నేర్చుకోవలసింది గుణపాఠం. అర్థమవుతుందా? ఇలా ఉండకూడదు అనే విషయం. సరే, ఈమె గురించి చెప్పే ముందు నేను మరలా మీకు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇజ్రాయిలీలు వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉంటే కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు, కొంతమంది భయపడ్డారు. ఎవరు భయపడ్డారంటే మోయాబీలు భయపడ్డారు. మోయాబీలకి రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బాలాకు. ఆ బాలాకు ఇజ్రాయిలీల సైన్యాన్ని చూస్తుంటే గుండెలో దడొచ్చింది, భయం వేసింది. భయం వేసినప్పుడు నీకు యుద్ధం చేయలేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో రాజీ పడో సమాధానంగా వెళ్ళండి రా బాబు అని పంపించేయాలి. అది ఇష్టం లేదు. యుద్ధం చేయడానికి శక్తి లేదు, సమాధానంగా పంపించడానికి మనసు లేదు, ప్రేమించడానికి మనసు లేదు, యుద్ధం చేయడానికి శక్తి లేదు. కొంతమంది ఓన్గా చదివి పాస్ అవ్వడానికి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి టాలెంట్ ఉండదు, శక్తి ఉండదు. ఏమండి ఏం చేస్తారు తెలుసా? పిరిగి పందలు అలాంటి వాళ్ళు కొంతమంది ఈ బాగా చదివేటటువంటి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేస్తూ ఉంటారు. కాలేజీలో జరిగేది అదే. ఈ రోజున డ్రగ్స్కి అలవాటు పడిపోయి మద్యపానీయాలకి ఈ బానిసలైపోయినటువంటి వారిలో చాలా మంది టాపర్లే ఉంటారు. చూడండి, కాలేజీలో వీళ్ళు చదవలేక, చదివే వాళ్ళని బట్టి అసూయ వచ్చి, వాళ్ళకంటే బాగా చదవలేక, శక్తి లేక, మనసు లేక వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయించి, రకరకాల ఎర్రలేసి, రకరకాల కొంతమందికి డబ్బు అలవాటు చేసి, కొంతమందికి అమ్మాయిలను అలవాటు చేసి, కొంతమందికి డ్రగ్స్ని అలవాటు చేసి దారిని తప్పించే ప్రయత్నం చేస్తారు. జీవితంలో అయితే మనల్ని ఏం చేస్తారు? మన ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, లేకపోతే క్షమించలే మాట అన్నందుకు మామూలుగా సహజంగా చెప్తున్నాను, మన బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన మేలును వారవలేనటువంటి వారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారంటే చేతబడనో, బాణమదనో, రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా కృంగజేసేసి జీవితంలో నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఇక్కడ బిలాముకు వచ్చిన ఆలోచన కూడా అదే, క్షమించాలి, బాలాకు రాజుకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. వీళ్ళు మన శక్తికి మించున్నారు. వీళ్ళ ముందు మనం యుద్ధం చేసి జయించలేం. ఆల్రెడీ వీళ్ళు అమాలయకులను జయించుకుని వచ్చేసారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి. ఏం చేయాలి అనే ఆలోచన వస్తే ఒక ప్రవక్త గారు అందులోకి వచ్చారు. ఎవరా ప్రవక్త అంటే బిలాము ప్రవక్త కదా. బిలాము ప్రవక్త ఉన్నాడు కదా పలానా ప్రాంతంలో. ఆ బిలాము ఎవరిని దీవిస్తాడో వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు కదా. అరే ఆ బిలాముని పిలవండ్రా అని ఈ బాలాకు రాజు బిలాముకు కౌరంపాడు. ఈ బిలాము యెహోవా ప్రవక్త, అన్యులకు ప్రవక్త అనేది కొంచెం మిస్టరీ. దీన్ని లోతుగా వెళ్ళాలి. నేను తెలుసుకున్న తర్వాత మీకు అప్పుడు ఇవ్వగలను నేను మెసేజ్. నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇతను అన్య దేవతల ప్రవక్త లేకపోతే యెహోవా ప్రవక్త అనేది నాకు కూడా తెలియనటువంటి సమాచారం. మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏదేమైతే ఏంటి, ఇతను ఒక ప్రవక్త. ఈ ప్రవక్త దీవిస్తే జనాలు దీవించబడుతున్నారంట, శపిస్తే శపించబడుతున్నారంట. ఆ సంగతి బాగా రాజు తెలిసింది. ఆ బాలాకు ఇతగాడిని కౌరంపిస్తే ఇతను యెహోవా సన్నిధిలోనే ప్రార్థన చేశాడు. దీన్ని బట్టి చూస్తే యెహోవా ప్రవక్త అనుకుంటాం. కానీ ఇతను ఉన్నది ఎక్కడ? అన్య దేశంలో, మోయాబు దేశంలో. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్. అందుకని నేను ఎవరి ప్రవక్తో
ఖచ్చితంగా చెప్పట్లా. సరే ఏదేమైనా కానివ్వండి, రాజు కొంతమందిని అధికారులను పంపించాడు. రాజుగారు పంపించారు, ఇదిగో నీ కానుక బంగారం బహుమానం పంపించారు, నేను రమ్మంటున్నారు. అంటే ఈయన ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవుణ్ణి అడిగి వస్తాను, అంటే ప్రార్థన చేసి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. దేవునికి ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నీవు శపించడానికి వీళ్ళే, వెళ్ళొద్దు అని దేవుడు చెప్తాడు. బయటకు వచ్చి యెహోవా ప్రవక్త వద్దు అన్నాడయ్యా, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇప్పుడు బాలాకు రాజు ఏం చేశాడంటే, రెట్టింపు ఘనత కలిగిన వారిని, రెట్టింపు బంగారాన్ని, రెట్టింపు బహుమానాన్ని ఇచ్చి పంపించాడు. రాజుగారు కౌరంపరని వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన వెంటనే బిలాము చెప్పవలసిన మాట ఏంటి చెప్పండి? ఒకసారి చెప్పారు కదా, ఒకసారి చెప్పాను కదా. ఆయన మనకులాగా రోజుకు ఒక మాట చెప్పేవాడా దేవుడు? దేవుని మాట అంటే మార్పు లేనిది. ఆయన మార్పు లేనివాడు. ఆయన మాట కూడా మార్పు ఉండదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. పదే ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళమంటావా వద్దంటావా వెళ్ళమంటా, ఏదైనా పాస్టర్ గారిని అడిగినట్టు ఏంటది. కొంతమంది పాస్టర్ గారిని కూడా అలాగే ఇసిగి చేస్తూ ఉంటారు. ఇతగాడు కూడా, అయ్యా నిన్న చెప్పాను కదా, దేవుని దగ్గర ప్రార్థన చేశాను కదా, అది దేవుని చిత్తానికి వ్యతిరేకం, వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారని పంపించేయాలి వాళ్ళని. ఇతనికి మీ అందరికీ కూడా ఈ అధ్యాయం సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీ అందరికీ అర్థం కాదు. వద్దంటే మానేశాడు, వెళ్ళమంటేనే కదా వెళ్ళాడు, మరి ఎందుకని బిలాముని చంపడానికి దూత వచ్చాడు అనే పాయింట్ మీ అందరికీ కొంతమందికి అనుమానం వస్తుంది. కొంతమంది ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత రెండోసారి వీళ్ళు వచ్చినప్పుడు బిలాము మళ్ళీ లోపలికి వెళ్ళి, దేవా వెళ్ళమంటావా అంటే ఆయన వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? బుద్ధి నేర్పడానికి వెళ్ళమన్నాడు. బిలాం యొక్క మనసును గుర్తించిన దేవుడు, మనసెరిగిన దేవుడు ఆయన. నువ్వు నోటి మాటలతో పై మాటలతో పై వేషధారతో కూడిన ప్రార్థన చేస్తున్నావా, మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా దేవునికి తెలీదా? వెళ్ళమంటావా వద్దంట, లోపలంతా వెళ్ళాలి వెళ్ళమంటే బాగుండు ఇది ఇన్సెట్మెంట్ ఫీలింగ్. పైకేమో ప్రభా నీవు వెళ్ళమంటేనే వెళ్తానయ్యా, ఎంత వేషధారునో. పైకి మాత్రం ప్రభువా నీ చిత్తమేనయ్యా, నువ్వు ఏదంటే అదేనయ్యా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, మానేమంటే మానేస్తాను. ఇది పై మాటలతో కూడిన ప్రార్థన. లోపలంతా వెళ్ళమంటే బాగుండు, చాలా బంగారం వచ్చింది, రెట్టింపు అధికారులు వచ్చారు, బాబోయ్ అధికారులతో పెట్టుకోకూడదు, ఆయన రాజుగారు కౌరపించారు. ఓ పక్క భయము, ఓ పక్క ఆశ, ఇదంతా కనబడుతుంది. సరే ఈ మనసెరిగిన దేవుడు వెళ్ళు అని చెప్పాడు. వెళ్తున్నటువంటి ఇతనికి మార్గ మధ్యంలో దేవుని దూత అడ్డుగా నిలబడింది. దేవుని దూత అడ్డుగా నిలబడితే మనోడికి కనబడలా. ఎవరికి కనబడింది? గాడిదలు నయం, దేవునికి స్తోత్రం. దేవుని దూత నన్ను చూసే భాగ్యం కలిగింది గాడిదికి. ఈ గాడిదలాగా అనకూడదు, దేవునికి స్తోత్రం, దేవుని క్షమించుగాక. ప్రవక్త గారికి కనబడలా. ఎందుకు కనబడలేదంటే ప్రవక్త గారి మనోనేత్రాలు మూయపడ్డాయి కాబట్టి. ఏ అంటున్నాడు, కొడుతున్నాడు, అది వెళ్తలా, దే అంటున్నాడు, అలాగే అంటారు కదా, కొడుతున్నాడు, అది వెళ్తలా. ముమ్మారు కొట్టాడు, దాని కోపం వచ్చి లాగిపెట్టి కింద ఆడేసింది. కోపం వచ్చింది, ఇతను కోపం వచ్చి యాటి కొట్టాడు, ముమ్మారు కొట్టాడు. గాడిదికి దేవుడు స్వరం ఇచ్చాడు. అసలు గాడిద మాట్లాడింది అంటే అద్భుతం. ఎందుకు దేవుడు గాడిదికి స్వరం ఇచ్చాడంటే ఇతనికి బుద్ధి నేర్పడానికి. ఎవరికి? బుద్ధిహీనుడైన ప్రవక్త, బుద్ధిహీనులైన సేవకులు కొంతమంది ఉంటారు, బుద్ధిహీనులైన ప్రవక్తలు కొంతమంది ఉంటారు. అందుకనే నేను చెప్తాను, ఎవరు పడితే వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళు చెప్పింది చేయొద్దు అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నానండి, దొంగతనం చెయ్యొచ్చు అంట, పాస్టర్ గారే చెప్పారు దొంగతనం చేయొచ్చు అని మీరు ఇంటికి దొంగతనం చేస్తారా చేరా? ఎందుకు నేను చెప్తా చేరా? మీరు 2 రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేనేమనుకున్నాను, పాస్టర్ చెప్పాడు అనేది కాదు మనకు ముఖ్యం, వాక్యం ఏం చెప్పింది అనేది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకనే ప్రవక్తలందరినీ నమ్మొద్దు, దైవజనులు పాస్టర్లందరినీ నమ్మొద్దు, తెల్లబట్టలు వేసిన వాళ్ళందరూ పరిశుద్ధులు కదా అనేది. అందుకనే సరే ఈ ప్రవక్తకి కన్నులు ముయ్యపడ్డాయి కదా, దేవుని దూత మనోడు కనబడలేదు కదా. అప్పుడు గాడిదికి స్వరం ఇస్తే గాడిద మాట్లాడుతుంది. నేను ఎప్పుడైనా ఇలా చేశానా? నువ్వు ఎన్నో చోట్లకి తిరిగి నా మీద, నేను ఏంటంటే ఇలా ప్రవర్తించానా అంటే లేదు. మరి ఎందుకు ఇలా ప్రవర్తించావు? ఇదిగో మార్గ మధ్యలో చూడు. ఈలోపు దేవుడు ఆయన కన్నులు తెరిస్తే దూత ప్రత్యక్షమై నువ్వెలాగు చేసావు, ఇదిగో గాడిద కనుక నా దగ్గర నుంచి ముమ్మారాలు తప్పుకోకపోతే నిన్ను చంపేద్దును, నేను నిన్ను చంపేద్దును. గాడిదతో బిలాం అన్నాడు, నా చేత కట్టగా ఉంటే నువ్వు నా మీద తిరుగుబడ్డావు కాబట్టి నేను నిన్ను చంపేద్దును అంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యం. నీ దగ్గర పనిచేసే, నీ దగ్గర బానిసగా ఉన్న గాడిద నీ మీద తిరుగుబడితే దేంతో చంపేస్తానన్నావు? నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపేద్దాను అన్నాడు. గాడిద తిరుగుబాటు చేస్తే అన్న మాట
ఆఖరులో ఏం జరిగింది తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు ఖడ్గంతో చంపబడ్డాడు. మీకు రిఫరెన్స్ ఇస్తాను నేను. గాడిదని అన్నాడు, దేవుడే ఖడ్గంతో చంపించేశాడు. ఎందుకంటే మరి దేవుని మీద తిరుగుబాటు చేశాడు కదా. సరే, ఇప్పుడు దేవుని దూత ఏం చెప్పిందంటే, దేవుని దూతతో ఇప్పుడు బిలాము అంటున్నాడు మళ్ళీ పై మాట, సంఖ్యాకాండం 22వ అధ్యాయం అండి. ఓకేనా? ఇప్పుడు బిలాము సందేశం వినండి సరిపోతుంది. ఇప్పుడు ఈ బిలాము దేవుని దూతతో ఏం చెప్తున్నాడంటే, నీ చిత్తం కాకపోతే వెనకెళ్ళిపోతా, ముందుకెళ్ళినా వెనకెళ్ళినా అని అడుగు. మళ్ళీ ఇది కూడా పై మాట, ఎల్లు కానీ దేవుడు చెప్పిందే నువ్వు చెయ్యాలి, దేవుడు మాట్లాడమన్నదే నువ్వు మాట్లాడాలి. ఈ సంఖ్యాకాండంలో మీరు ఎన్నిసార్లు చదివినా ఇతను దీవెన వాక్కు చేసినట్టే ఉంటది. కానీ తదుపరి పుస్తకాల్లో చూస్తే మనకు అర్థమైంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం. రిఫరెన్స్లు రాసుకోండి. బిలాము గురించి చెప్పినప్పుడు ఎక్కడ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు విన్నా ఇవే విషయాలు వస్తాయి. ద్వితీయోపదేశ కాండం 23:5. చదివే ముందు ఒక మాట, దేవుని దూత ఏం చెప్పాడు బిలాముతో? నువ్వు వెళ్ళు, కానీ ఏం మాట్లాడాలి? దీవెనే మాట్లాడు, శాపం మాట్లాడొద్దు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 23:5 చదవండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? బిలాము శపించడానికి నోరు తెరిచాడు. దేవుడు ఆ శాప వచనానికి బదులుగా ఏం పలికించాడు? ఇతను ఏదో పలకాలనుకున్నాడు, కానీ మేము ఎన్నోసార్లు ఇక్కడ నిలబడి సిద్ధపడేది ఒకటి, మాట్లాడేది ఒకటి. మాకు తెలియదు. నేను మెసేజ్ అంతా వింటా, ఇదేంటి ఈ మాట దేవుడు భలే మాట్లాడించాడు, ఈ మాట నేను అసలు అనుకోలేదు కదా మాట్లాడాలని. ఎన్నో అనుభవాలు నా జీవితంలో, ఎన్నో ప్రసంగాల్లో. సిద్ధపడేది ఒకటి, మాట్లాడేది ఒకటి. ఏమో దేవుడు ఎవరికి ఆ మాట అవసరమో నాకు తెలియదు కదా. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది అనుకుంటారు సబ్జెక్ట్ కాని మాట వచ్చిందే అని దాన్ని పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తారు. అది నీకోసమే దేవుడు మాట్లాడించాడు అనుకోవే. దేవునికి మహిమ కలుగునుగా. నేను అంటాను, బిలాము శపించడానికి నోరెత్తాడు. ఈ వచనం ప్రకారం మీరు అర్థం చేసుకోండి, ఆ శాప వచనాన్ని దేవుడు ఏం చేసేసాడు? ఆశీర్వాద వచనంగా మార్చేశాడు. సంఖ్యాకాండం చదివి బిలాము గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు తెలీదు. ఇతను వెళ్ళటంలో యొక్క ముఖ్య ప్రధాన అంశం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పేతురు గారి పత్రికలో కనిపిస్తుంది. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఇతను వెలుటలో ఇతని హృదయంలో ఉన్న ప్రధాన అంశం ఎక్కడ కనిపిస్తుంది అంటే పేతురు పత్రికలు కనిపిస్తుంది మనకి. 2వ పేతురు అంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి, ఏ మార్గాన్ని విడిచి? తిన్నని అంటే సరిగ్గా తిన్నగా. ఇదిగో భీమవరం వెళ్ళాలండి, ఎటు వెళ్ళమంటారు? తిన్నగా వెళ్ళిపోండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏమర్థమైంది? తిన్నగా వెళ్ళిపోండి. అది తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. గాడికి స్వరం ఇచ్చి దేవుడు బుద్ధి చెప్పించినా కూడా బుద్ధి రాలేదు ఈ మహానుభావుడికి. మార్గ మధ్యలో దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడి గద్దించినా కూడా బుద్ధి రాలేదు ఈ ప్రవక్తకి. అందుకని ఖడ్గం చేత అర్ధంతరంగా చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాట అన్నది నన్ను క్షమించాలి. గమనించాలి. ఇప్పుడు ఇతను తిరుగుబాటు చేసినట్టు ఎక్కడ కనిపిస్తుంది, ఇతని బోధ ఏంటి అసలు అనేది నేను తర్వాత చెప్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు ఈ ప్రవక్తకి ఏం పేరు ఉందో చూడండి. ఇక్కడ యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తెలియబోతున్నారేటమ్మా? నేనే చదువుకున్నా. సరే, 13వ అధ్యాయం 22వ వచనం. ఇజ్రాయేలీలు బేయరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఇక్కడ బిలాముకి ఒక బిరుదు ఇచ్చారు. ఏంటి ఆ బిరుదు? నేను మళ్ళీ చదువుతాను, వినండి. ఇజ్రాయేలీలు బేరు అది మీరు ఎదుర్కొంటే సరిపోతుంది. పేపర్లు అంటుకుపోతున్నట్టున్నాయి, వర్షాకాలం కదా. కొంచెం మంచినీళ్ళ బాటిల్ మూత నీళ్లు పోసుకుని అక్కడ పెట్టుకొని ఇలా చేతికి ఇలా పెట్టుకుని అప్పుడు ఇలా తీసుకుందరు. కానీ రోజు ఇంటికాడ బైబిల్ చదివితే పేపర్లు వస్తాయి మనకి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇజ్రాయేలీలు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలాము. ఇప్పుడు బిలాముకి సోదెగాడు అనే బిరుదు ఎందుకు ఇచ్చారు చెప్పండి?
మీ దగ్గర 5 రూపాయలు స్వాళ్ళు బియ్యం తీసుకుని ఏం చెప్తారు వాళ్ళు? ఇంకేం చెప్పరు మీకు. మనోడు పాస్టర్ సోదిగడైపోయాడు అక్కడ. అర్థమవుతుందా? ఉన్నవాడిని బట్టి ఉన్న మాట, లేనోని బట్టి లేని మాట, ఇచ్చే వాళ్ళకి ఇచ్చిన మాట, ఇవ్వని వాళ్ళకి ఇవ్వని వాళ్ళ మాట మాట్లాడితే నేను కూడా సోదిగాడిని అయితా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ తేడా ఏం లేదు, భేదం ఏం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను వందలైపోతున్నారు అన్నట్టు ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సోదిగడు ఎందుకంటే రాజు ఇచ్చిన బహుమానం మీద ఆశ ఉంది కాబట్టి ఆ బహుమానాన్ని తీసుకుని ఇజ్రాయేలుని శపించడానికి నోరెత్తాడు. అలాంటి వాళ్ళందరూ సోదిగాళ్లే. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రవక్తల కంటే, దేవుని సేవకుల కంటే సోదిగాళ్ళు ఎక్కువైపోయారు. కొరింథీ పత్రికలో క్షుణ్ణంగా స్పష్టంగా రాయబడింది, కొందరు నీతి పరిచారకుల వేషము ధరించి ఉన్నారు. ఏ వేషం అంట? నీతి పరిచారకుల వేషం. ఇప్పుడు నేను ఉన్నాను నీతి పరిచారకుని, దేవుని సేవకుని అనుకోండి, మీరు అనుకున్న ప్రస్తుతానికి అనుకో. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే నా వేషం వేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు పాస్టర్లు కాదు, వాస్తవానికి వాళ్ళు దేవుడు పిలుచుకున్న వాళ్ళు కాదు, వాస్తవానికి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పొచ్చు. పొట్ట కూటి కోసం, కూటి కొరకే కోటి విద్యలని ఏదో మాటిచ్చుకుని బైబిల్ని చదివేసి, బైబిల్ డ్రైవింగ్ చేసేసి, 1 సంవత్సరం చేసేసి అంతా నాకు తెలిసిపోయిందని చెప్పి దేవుని చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని దర్శనం లేకుండా రావడాన్నే అది సోదిగాళ్ళు అంటారు. కాబట్టి గమనించాలి, మీరు చూస్తున్నటువంటి పరిధిలో సోదిగాళ్ళు ఉన్నారా, నిజమైన సేవకులు ఉన్నారా? మీరు వినేటటువంటి వర్తమానాలు నిజమైన సేవకుల వర్తమానాలు వింటున్నారా, సోదిగాళ్ళ వర్తమానాలు మీరు వింటున్నారా అనేది కూడా మీరు పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే సాతానే వెలుగుదూత వేషం వేసుకున్నాడంట. సాతానుగడు ఏ వేషం వేసుకున్నాడు చెప్పండి? ఏ వేషం? వెలుగు ఎవరో? వెలుగంటే ఎవరో? నేను లోకమునకు వెలుగయ్యాను. సాతానుగడు ఏం చేశాడు? వెలుగు వేషం అంటే దేవుడి వేషం వేసుకుని వచ్చేసాడు మన దగ్గరికి, పాస్టర్ గారు వేషం వేసుకుని వచ్చేసాడు మన దగ్గరికి. మనమేమో వెళ్ళిపోతాం ఇక అంతే. ఎవరేదంటే అదే. వాక్యం ఏది చెప్తుందో అది మనం చేసినప్పుడే మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ బిలాము గురించి నేను ఉపోద్ఘాతం ఇస్తున్నా. చిట్ట చివరికి ఇప్పుడు ఈ బిలాము శపించడానికి నోరు తెరుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అలా మాటి మాటికి జరిగింది, ముమ్మారు జరిగింది. వాస్తవానికి ఇంకా పైనే జరుగుంటుంది. ఎందుకంటే బిలాము గురించి కాదు నా సబ్జెక్టు, కొజిబి అనే స్త్రీ గురించి చెప్పాలి. అందుకనే కుదించి చెప్తున్నా. బిలాము ఏం చెప్దాం అనుకుంటున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఇతనేమనాలనుకుంటున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? నీ చుట్టుపక్కళ్ళు, లేకపోతే నీ అయినోళ్ళు, నీ కానోళ్ళు, నీ బంధువులు, నీ శత్రువులు ఎవరైనా నిన్ను శపించడానికి నోరెత్తుతున్నారేమో. దేవుడు ఆ శాపాన్ని ఎలా మారుస్తాడు? ఎప్పుడు? యాకోబులో ఏ దోషం నాకు కనబడలేదు అని బిలాముతో దేవుడు మాట్లాడతాడు. యాకోబులో ఏ దోషం? నీలో ఏ దోషం లేకపోతే హేతువు లేని శాపం తగలకపోవును. చెప్పండి, హేతువు లేని శాపము తగలక పోవును. ఎవరిని మీ మీద దుమ్మెత్తి పోసారా? చెప్పండి, ఆ శాపం వాళ్ళకి తిరిగి వెళ్ళిపోవాలి. మీలో దోషం లేకపోతే, మీలో పాపం లేకపోతే, లేదా వాళ్ళు మీరు మోసం చేశారనుకో, ఆ మోసాన్ని బట్టి వాళ్ళు పలికారనుకో వచ్చి పడిపోదు. అర్థమవుతుంది? ఉసురు అంటారు దాన్నే. కొంతమంది శాపాలు తగులుతాయి. ఎందుకు తగులుతాయి తెలుసా? అది నమ్మించి మోసం చేసినప్పుడు ఎవరైనా శాపం పలికారనుకో, అది దేవుడు కూడా ఆమేన్ అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏం చేయాలి? రాజుగారికి కోపం వచ్చేస్తుంది. ఏంటయ్యా, నీకెంత బంగారం ఇచ్చినా, నీకెంత బహుమానం ఇచ్చినా నువ్వు శపించబోయి అంటే దీవిస్తాను. నిన్ను ఎందుకు పిలిచాను? నేను శపించడానికి పిలిచాను. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయను బాబా, శపిద్దామని నోరు తెరుతున్నాను, కానీ దేవుడేమో ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు అని వెళ్ళిపోతా పుల్లంటిచ్చి వెళ్ళిపోయాడు. ఏమంటిచ్చాడు? సంఘాన్ని అభివృద్ధి చేయాలన్న సేవకుడే, సంఘాన్ని తగలబెట్టాలన్న సేవకుడే. దేవుని స్తోత్రం. తగలెట్టే పని చేసాడు. అక్కడ తగలెట్టే పని ఒక కపటోపాయం, ఉపాయం కాదు, కపటోపాయం. ఏం చేశాడు తెలుసా? చదవండి. సంఖ్యాకాండం 31:16. సంఖ్యాకాండం. ఈ ఆలోచనలు వచ్చిందే మా తల్లి కొజిబి. 31:16. ఇదిగో బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఇప్పుడు చెప్పండి, మీకు ఈ వచనంలో ఏమర్థమైంది? అసలు ఏం అర్థం అవ్వలేదు కదా. అందుకనే టీచర్ కావాలనేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను టీచర్ని అనమాట. దేవుని కృపలో చెప్తున్నాను, వినండి.
బిలాము మాటను బట్టి పేరు విషయంలో తిరుగుబాటు చేయించిన వారు వీరు కాన. పేరు అంటే బయల్ పేరు. చెప్పండి, ఏం పేరు? పేరు అంటే ఇక్కడ షార్ట్ కట్లో ఇచ్చారు. బయల్ పేరు అంటే మోయాబీల యొక్క దేవత పేరు బయల్ పేరు. ఏం చెప్పండి, మీ నాలుగు తెరదలే, దేవునికి స్తోత్రం. బయలు పేరు దేవత. ఈ ఇత్తగాడు వెళ్ళిపోతా ఏం చెప్పాడంటే బిలాము బలాకుకి, ఇదిగో మీ దేవత పేరు మీద తిరణాలు పెట్టా అన్నాడు. ఏం పెట్టన్నాడు? నీ దేవత పేరు మీద పండగ చెయ్యి అన్నాడు. ఈ పండగ చేస్తే వాళ్ళకి శాపం వస్తుందా? ఏం చెప్తున్నావయ్యా నువ్వు? నా మాట పూర్తిగా వినవయ్యా. పండగ పెట్టి ఆ పండగలో విగ్రహాలకి అర్పిస్తారు కదా బలులు, ఆ బలులు అర్పించండి. అర్పించిన తర్వాత వాళ్ళ దగ్గరికి కొంతమంది అమ్మాయిలు పంపించండి. ఈ అమ్మాయిలు వెళ్ళి వాళ్ళని కెరేస్తారు. అమ్మాయిలు పిచ్చున్న వాళ్ళు అమ్మాయిలు వెనకాల వచ్చేస్తారు. వచ్చి విగ్రహానికి ఆరాధన చేస్తారు. అర్పించిన వాటిని తింటారు. తర్వాత చూడు ఏమైద్దో అన్నాడు. తర్వాత చూడు ఏమైద్దో అన్నాడు. ఏమైంది? ఇదిగో నేను చెప్పించాలనుకుంటే దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు కదా, నీకు విచిత్రం చెప్పనా? దేవుడే చెప్పించేస్తాడాలనే. అర్థమవుతుందా? ఎంత అసలు దైవజనుడు చెప్పాల్సిన మాట. అందుకనే సోదిగా నేను బిరుదిచ్చారేమనుకుంటా. ఇక్కడ ఈ వచనం చదివితే మీకు అర్థం కాదు, ప్రకటన గ్రంథం చదివితే అర్థం. తీయండి ప్రకటన 2:14. ప్రకటన 2:14 అయినను నేను నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. చాలు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది మీకు? బిలాము ఒక పాఠం చెప్పాడు బాలాక్కి. నేను చెప్పించాలనుకున్నాను, దేవుడు దీవిచ్చేస్తున్నాడు కదా. దేవుడే చెప్పించాలంటే నువ్వు పని చేయి, పండగ పెట్టు, ఆ పండగలను పిలువు, ఆ పండగలకి ఆ భోజనాలు పెట్టు. ఇక చూడు, దేవునికి నచ్చని విషయం అది, దేవునికి నచ్చని విషయం, దేవునికి కోపం పుట్టించే విషయం అది. దేవుడు ఉగ్రుడైపోతాడు, ఇక ఉగ్రతకు వీళ్ళు బలైపోతారు అని ఒక విషం పుట్టేసి వెళ్ళిపోయాడు ఈ బాలాకు రాజు గారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికారుల్లో లేదా ప్రధానుల యొక్క అమ్మాయిలను పిలిపించి వాళ్ళకి ఉపదేశం చేశాడు. ఇదిగో మన దేవతకి ఎట్లాగా మనం పండగ చేస్తున్నాం, ఈ పండగ పేరు మీద మనకి సమీపంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి మీరు. అందుకని ప్రసంగి 7:26లో స్త్రీ ఉరితో పోల్చబడింది. బిలాము చెప్పాడు ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని. ఇజ్రాయేలీలకు ఉరి ఏంటి? ఇజ్రాయేలీలకు ఉరి నేటి క్రైస్తవులకు కూడా ఉరి ఏంటి? ఆ ఉరి దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవునికి నచ్చని పని. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనంలోను, అలాగే నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం 14వ వచనంలోను, ఇదిగో నీ దేవుడు నన్ను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, దేనినైనను విగ్రహమునైనను ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు. చేసుకుంటే అది విగ్రహారాధన అవుతుంది. అది యేసు ప్రభు విగ్రహమా, ఇంకొక విగ్రహమా, అది మీరు ఆలోచించుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ విగ్రహము ఎదుట మనం సాగెల పడకూడదు, అది వాక్యం చెప్తున్న సత్యం. 2 ఏం చేయకూడదు? వ్యభిచారం చేయకూడదు. ఈ 2 దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు బిలాము. ఈ రోజున చాలా మంది బోధకులు కూడా ఇయే దేవుడు మాకు చూపించాడు, దేవుడు మాకు దర్శనం ఇచ్చాడని రకరకాల పనులు చేస్తూ క్రైస్తవులను కూడా ఎలా తిప్పేస్తున్నారు. దయచేసి మీరు ఆలకించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బిలాము బాలాకునికి నేర్పాడు బోధ. అరే బాబు, నువ్వు ఇలా చేయి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు ఇజ్రాయేలీలకు నువ్వు ఉరియొడ్డు. వాళ్ళు పక్షి పిల్లలాగా వచ్చి ఆ ఉరిలో పడతారు, నువ్వు ఉరిలాగే వాళ్ళే చచ్చిపోతారు, దేవుడు వాళ్ళని శపించేస్తాడు అన్నాడు. మరి అంతే కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చి జీతం మరణం. బిలామేమో బాలాకు నేర్పించాడు, బాలాకేమో తన ప్రాంతంలో ఉన్న ప్రధానుల అమ్మాయిని పిలిచాడు. ఆ అమ్మాయిల్లో ప్రధాను యొక్క కుమార్తె కొజ్బి. ఇప్పుడు మన సందేశంలోకి వచ్చాం. ఇప్పుడు దాకా నేను ఉపోద్ఘాతం చెప్పా, దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు విషయంలోనికి వద్దాం రండి. సంఖ్యాకాండము
ఆ, మీకు ముందు మ్యాటర్ అంతా చెప్పేస్తా. ఈ కొజ్బి అనే స్త్రీ ఎందుకు వచ్చింది, ఏమో పాత్ర ఏంటి అని చెప్పడానికి నేను ఈ విషయం అంతా చెప్పుకొచ్చా. బిలాము బాలాకునికి నేర్పించిన ఆ బోధను అనుసరించట్లో సహాయపడింది రాజుకి ఈ యొక్క కొజ్బి అనేటటువంటి ఈమె. కొంతమంది స్త్రీలను తీసుకుని, అంటే మీకు అర్థం అవడం కోసం, కొంతమంది ఇప్పుడు ఒక మగ పురుషుడు ఉన్నాడు అనుకోండి, అతను మేస్త్రి గారు అనుకోండి. మేస్త్రి గారు ఈ స్లాబ్ వేయడానికి కొంతమంది, మన కొచ్చారులో తెలుసు నాకు, మేస్త్రి గారు స్లాబ్ వేయడానికి కొంతమంది ఏం చేస్తాడు, తీసుకెళ్తారు. మేస్త్రి కొంతమందిని మగోళ్ళని, కొంతమంది ఆడవాళ్ళని కూడా స్త్రీ తీసుకెళ్తున్నారు. అలాగే నేను అంటాను, ఇప్పుడు రాజుగారు అప్పగించిన ఈ పనికి, ఈ కాంట్రాక్ట్కి లీడర్ కొజ్బి అనేటటువంటి ఈమె. కొజ్బి అనేటువంటి ఈమె లీడర్. ఇప్పుడు ఈమె కూడా కొంతమంది స్త్రీలను తీసుకుని ఇజ్రాయేలీల పురంలోనికి వెళ్ళి, లేకపోతే ఇజ్రాయేలీలను ఆకర్షించి తందనాలు వేశారో, నాట్యాలు వేశారో, ఏమి వేశారో నాకు తెలియదు, కానీ నాట్యాలు ఆడితే వాళ్ళు వెనకాల వచ్చేసారు. వీళ్ళు చేసినటువంటి ఆ పండుగలో వీరు కూడా, ఇజ్రాయేలీలు కూడా కొందరు, అందరూ కాదు, కొందరు పాల్గొన్నారు. పాల్గొంటే అక్కడ భయంకరంగా తెగులు వచ్చేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు చదువుతున్నా చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. వ్యభిచారం చూసారా ఏం జరిగింది? కొన్ని విషయాలు రికార్డ్ అవుతున్నాయి, నేను చెప్పకూడదు. పలానా అని నేను చెప్పకూడదు కూడా. నా చిన్న వయసులో ఏదో ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళేవాడిని. అక్కడ భక్తి కంటే పాపం ఎక్కువ కనిపించేది. ఇప్పుడు వీళ్ళు కూడా గమనించాలి, చేసేదేమో పండగ, వాళ్ళ దేవత పేరుకు పండగ, కానీ అక్కడ జరిగే క్రియ ఏంటి? వ్యభిచారము. ఇశ్రాయేలీలతో ఈ కొజ్బి అనేటటువంటి ఈ సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసిపోయారు, వ్యభిచారం చేస్తున్నారు. అది తర్వాత ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలో బయల్ పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్ పేరుతో కలుసుకొని తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల, ఇది భయంకరమైన మాట అండి ఇది. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము ద్వారము, అంటే దేవుని మందసం ఉంటుంది అక్కడ, దేవుని ఎదుటను, మోషే ఎదుటను, దేవుని ఎదుటను, దైవజనుని ఎదుటను, దేవుని ఎదుటను. ఈ రోజున అనేక మంది అలాంటి పాపాలు చేస్తున్నారు. ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజములో నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. 24,000 మంది తెగులు వచ్చి చచ్చిపోవడానికి గల కారకులు ఎవరెవరు చెప్పండి? బిలాము, బాలాకు, వీళ్ళిద్దరి ప్లాన్ ని అమలుపరిచిన కొజ్బి. ముఖ్యంగా కొజ్బిని ప్రాముఖ్యంగా తీసుకుందాం. బిలామొద్దు, బాలాకొద్దు, కొజ్బి అనే స్త్రీని మనం తీసుకుందాం ఇక్కడ ప్రాముఖ్యంగా. ఒక స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకుని వెళ్ళి వారిని వ్యభిచారం చేయడానికి ప్రేరేపించింది. వాళ్ళందరూ వ్యభిచారంలో పడిపోయారు. కొంతమంది తిండిపోతులు ఉన్నారు, వాళ్ళు తిండికి ఆగబడ్డారు. కొంతమంది అమ్మాయిలకి ఆగబడ్డారు, కొంతమంది తిండికి ఆగబడ్డారు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తిండిబోతులు, త్రాగుబోతులు, వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అర్ధాంతరంగా తెగులు వచ్చి చచ్చిపోయారు. కరోనా, మీకు తెగులు అంటే ఏంటి చెప్పడానికి, కరోనా వచ్చి ఎలా చచ్చిపోయారు? కొట్ల మనుషులను ఎలా పాడేశారు జనాన్ని. అది 24,000 మంది హఠాత్తుగా చచ్చిపోయారంటే అది ఇప్పుడున్న సైంటిస్టులు అయితే పేరెట్టేవాళ్ళేమో, ఏం పేరెట్టేవాళ్ళు నాకు తెలియదు, కానీ అదొక తెగులు. అర్థమవుతుందా? తెగులు వచ్చి 24,000 మంది చనిపోయారండి.
ఓ పక్క జనాలు ఏడుస్తున్నారు, ఓ పక్క జనాలేమో భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఆ మధ్యలో ఒకడంటండి, ఆ ఒకడి పేరేంటో ఆ స్త్రీ పేరేంటో కింద ఇచ్చారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 14వ వచనం. చంపబడిన వాని పేరు జిమ్రి. చంపబడిన స్త్రీ పేరు, చాలండి ఇప్పుడు వాక్యంలోకి వచ్చి నా వైపు చూడండి. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఇజ్రాయేలుల ఎదుటను మోషే ఎదుటను ప్రత్యక్ష గుడారం ఎదుటను తెగించి ఎంత ధైర్యంగా వెళ్ళిందో చూడండి. ఇప్పుడు ఆమె గురించి కొన్ని పాయింట్స్ రాసుకున్నాను నేను. ఆమె గురించి కొన్ని పాయింట్స్ చెప్తే, పాయింట్స్ వరకు చెప్తే మీకు అర్థమవుద్దు అని రాసుకున్నా. మొట్టమొదటి మాట రాసుకోండి. మిద్యాను గోత్రమునకు చెందిన ప్రధాని సూరు కుమార్తె. ఇతని తండ్రి ఒక ప్రధాని అంటే ఒక సమాజానికి ప్రాముఖ్యుడు అనమాట, ప్రముఖుడు. ఒక ప్రముఖుని కుమార్తె, ఒక ప్రముఖుని కుమార్తె. ప్రముఖుడికి మంచి పేరు ఉంటుంది, ప్రధానికి మంచి పేరు ఉంటుంది. ఇతను ప్రధాని, తండ్రికి మంచి పేరు ఉంది, ఏమో నాకు తెలియదు. కానీ ఆ తండ్రికి తగ్గ కూతురుగా ఏమే కనిపించట్లా. ఈ రోజున అధికారులు కూతుళ్ళు చూడండి. అధికారులేమో ఆ అధికారం కోసం ఈ అధికారం కోసం రోడ్లంట ఇవి తిరుగుతూ ఉంటారు. ఈ అధికారుల పిల్లలు మాత్రం క్లబ్బుల్లోనూ పార్కుల్లోనూ తిరుగుతూ ఉంటారు. డబ్బుండి ఐశ్వర్యం ఉండి జాబులని, లేకపోతే ఇంకొక దేశం అని చెప్పి రాజకీయం అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉండే అవకాశం వాళ్ళకి లేక భార్య పిల్లల్ని వదిలేసి, అధికారం ఉంది కదా డబ్బు ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి కొంతమంది ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోవటం వల్ల ఈ అధికారుల కుమార్తెలు ఈ రోజున ఎంతమంది, పలానా కుమార్తె డ్రగ్స్ లో పట్టబడింది మనం చూస్తున్నాం. ఈ రోజున కారులో వెళ్తున్నారు, డ్రగ్స్ తీసుకుని వాళ్ళని పట్టుకుంటున్నారు. తీరా చూస్తే సినిమా హీరోయిన్, తీరా చూస్తే ఓ ప్రధాని కుమార్తె, ఓ ప్రముఖుని కుమార్తె, ఓ రాజకీయవేత్త కుమార్తె. ఎందుకు అలా తగలడ్డారు? తల్లిదండ్రులు సరైన బాటలో వారిని పెంచలేదేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మొదటి మాట. నువ్వు ప్రధాని కుమార్తెవే కావచ్చు, ప్రధాని కుమారుడివే కావచ్చు, గొప్పింటి బిడ్డవే కావచ్చు. అయితే ఏంటంట, పాపం ఎవరినైనా పట్టుకుంటది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నువ్వు ప్రధాని కూతురువా, చిన్న పేదవాడు కూతురువా అనేది ప్రాముఖ్యం కాదు. ఒక ప్రధాని కూతురై ఉండి ఇక్కడ రాజుగారు చెప్పినటువంటి మాట అది మంచి చెడు అనేది ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా, జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా దానికి సమ్మతించింది అమ్మా. ఇజ్రాయేలీలైన దేవుని ప్రజలను మార్గం తప్పించడానికి పూనుకుంది అమ్మా. మొట్టమొదటి మాట ప్రధాని కుమార్తె. రెండో మాట రాసుకోండి. బాలాకు రాజు ప్రణాళికను అమలుపరిచిన స్త్రీ. బాలాకు రాజు ప్రణాళికను అమలుపరిచిన స్త్రీ. ఇక్కడ నేను మీకు ఇద్దరు స్త్రీలను గుర్తు చేస్తా, ఇద్దరు స్త్రీలు జ్ఞాపకం చేస్తా. ఎవరండి అంటే వాళ్ళు షిఫ్రా పూయ. ఎక్కడుంటారు వీళ్ళు? నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఉంటారు. ఈ షిఫ్రా పూయల్ని ఫరో పిలిచాడు. ఫరో కూడా రాజే కదండి. ఫరో కూడా ఒక గొప్ప అధికారులు ఉన్నాడు కదా. చంపాలంటే చంపేస్తాడు, బతికించాలంటే బతికిస్తాడు. ఆ రాజుగారు పిలిచి అన్నారు, 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. కానీ షిఫ్రా పూయ ఏం చేశారు? బతికించారు. దేవుని మాటకి శిరసావించారా? రాజు మాటకి శిరసావించారా? దేవుని మాటకి శిరసావించి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపలా. కానీ కొజ్బి ఏం చేసింది? ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాను గురించిన భయం లేకుండా, ఆఫ్టర్ ఆల్ రాజుకు భయపడి ఇజ్రాయేలుని పెడత్రోవ పట్టించడానికి సిద్ధపడింది, పూనుకుంది. ఇజ్రాయేలులకు ప్రణాళికను అమలుపరిచింది. ఈ రోజున నువ్వు గొప్పింట్లో పుట్టావా, పేదింట్లో పుట్టావా, మంచోళ్ళ కడుపున పుట్టావా, చెడ్డోళ్ళ కడుపున పుట్టావా అనేది ప్రాముఖ్యం కాదు. అసలు నీవు, నేను, నిన్ను, నన్ను దేవుడు పుట్టించడానికి గల ప్రణాళిక ఏంటో అది గుర్తించాలి. ఎవడో అధికారి చెప్పిన మాట మనం వింటామేంటి? అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించాలి, దేవునికి వాక్యం ద్వారా ఇప్పుడు ఈ రెండో మాట ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, షిఫ్రా పూయలాగా దేవుని మాట వినాలి కానీ అధికారుల మాట మనం వినకూడదు. అధికారులకి దాసోహం కాకూడదు. అధికారులకి బానిసలుగా మనం ఉండకూడదు. అధికారుల కోసం ప్రార్థన చేయడం తప్పులేదు. అధికారుల మాట వినాలి, బైబిల్ చెప్తుంది, తప్పులేదు. అయితే వాళ్ళు చెప్పిన మాట మంచిదైతే వినాలి, చెడ్డదైతే తల్లిదండ్రులు చెప్పినా చేయకూడదు, చేయడు. తల్లిదండ్రుల మాట వినాలండి. అవును, తల్లిదండ్రులు పాపం చేయమంటారా? చేస్తామా? కాబట్టి గమనించాలి, ఈమె
తండ్రి ప్రధాని కుమార్తె అయ్యుండి కూడా ఈమె బాగుపడిన పరిస్థితి లేదు, దాఖలాలు లేవు. ఇక ఈమె ఇతరుల్ని చెడిపేసిన పరిస్థితులకు వెళ్ళిపోయింది. తాను చెడ్డ కోతి వనవెల్ల ఈమె చెడిపోయింది కాకుండా తాగి మద్యపానం చేసి డ్రైవింగ్ చేసేది కాకుండా ఎదుటిలోని గుద్ది చంపేస్తాడు. అవునంటారు కదంటారా? భయంకరం. పేర్లు చెప్పకూడదు కొన్ని. ఒక అమ్మాయి వరుస పెట్టి మొగోళ్ళ మీద కక్ష కట్టేసిందంట. ఆమెకున్న సమస్య, ఆమెకున్నటువంటి వ్యాధిని అనేక మందికి అంటించుకుంటూ వెళ్ళిపోతుందంట. 34 మందికి అంటించిందంట. ఏమమ్మా ఏంటి నువ్వు చేసిన పని అంటే, ఒక పురుషుడు వల్లే నాకు ఇది వచ్చింది, ఆ పురుష జాతిని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాను అంటుంది. మా తల్లి కొబ్బరికాయలు కొట్టేద్దా, దండం పెట్టేద్దా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. జడ్జిమెంట్లో వాళ్ళందరూ కూడా ఏమమ్మా ఇప్పుడు ఆ నెంబర్ మేము ఎక్కడ ఎత్తుకోవాలి, వాళ్ళందరికీ ఎక్కడ పోయి కాంట్రాక్ట్ చేయాలని టెస్టులు చేయించుకోమని. అమ్మో వాళ్ళ ద్వారా ఇంకెంతమంది నాశనం అయిపోతారో కదా. అమ్మా నీకు కోటి దండాలు పెట్టేశారు ఆమెకి. అలాంటిది ఏమో కూడా కొజ్బి అనే వ్యభిచారం చేసి ఇజ్రాయేలీల ముప్పు తెచ్చిందండి. ఇజ్రాయేలీలకు ఉరి తెచ్చి పెట్టేసిందండి. ఇజ్రాయేలీలకు ఉరి తెచ్చి పెట్టేసి. చూడండి 3వ మాట రాసుకోండి. మొదటి మాట చెప్పాను, 2వ మాట చెప్పాను, 3వ మాట వ్యభిచారము విగ్రహారాధన అనే అస్త్రములను ఉపయోగించిన స్త్రీ. ఈ రెండు కూడా దేవునికి నచ్చనివి, దేవునికి విరోధమైనవి. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఒకటి వ్యభిచారం, 2 ఆయనను గాక ఆయన స్థానంలో ఎవరిని పెట్టినా ఆయనకు నచ్చదు. ఎందుకు నచ్చదు? భర్తకు నచ్చిద్దా? భార్య వేరొకరితో పరాస్కాలు ఆడుతుంటే భర్తకు నచ్చిద్దా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయనే భర్త. భర్త అంటే అది అలంకార భాష. భర్త అంటే బాధ్యత కలిగిన వాడు, భర్త అంటే బరువు మోసేవాడు అని అర్థం. నేను బరువు మోసేవాడు, నేను ఆ బాధ్యత కలిగిన వ్యక్తి దేవాది దేవుడు. నిన్ను నన్ను తల్లిగర్భంలో సృష్టించిన వాడు. బాలాకు రాజు కాదు, మన మీద ఉన్న ఈ లోకంలో ఉన్న అధికారులు కాదు. సరే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఏంటండి అసలు విగ్రహారాధన? ఇప్పుడు ఇది ఒక విగ్రహం, దీనికి ఆరాధన చేయడమేనా విగ్రహారాధన అంటే? అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇది అన్యులకు సంబంధించింది, ఇది మనకి సంబంధం లేదు. ఇప్పుడు క్రైస్తవులలో ఒక విగ్రహం ఉంది. ఏంటి ఆ విగ్రహం? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. అది ఇప్పుడు క్రైస్తవుల విగ్రహం ఏంటి? ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి అపేక్షించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే ఈ విషయం రేపటి దినం కూడా వస్తుంది, రేపటి దినం చెప్తాను. యేసు ప్రభులు వారు అన్నారు, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసిన వాడు అని యేసు ప్రభులు వారు చెప్పారు. వీళ్ళు కలిసి పాపమే చేసేసారు. మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం రాదా? వీళ్ళు వారితో కలుసుకున్నారో లేదో దేవునికి కోపం వచ్చింది, ఉగ్రత రగులుకుంది, తెగులు వచ్చింది. అదే తెగులు నాకు తెలియదు, కానీ ఆ తెగులుకి 24,000 మంది చనిపోయారు. 24,000 మంది చనిపోయారు. అక్కడ ఫినెహాసు అనే భయభక్తులు కలిగిన ఒకడు ఉన్నాడండి. ఫినెహాసులు లేవాలి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు అంటాడు తర్వాత మోషేతో, నేను వారవలేనిది ఫినెహాసు వారవలేని వాడై. దేవుడు ఏదైతే వారవలేదో అది ఫినెహాసు వారవలేకపోయాడంట. మోషే ఎదుటను మా ప్రత్యక్ష గుడారం ఎదుటను వాళ్ళిద్దరు చట్టపట్టాలు వేసుకుని వెళ్ళి ఒక గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తుంటే ఫినెహాసు చూసి తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు, వారవలేకపోయాడు. ఒక దాన్ని ఈట తీసుకుని వెళ్ళి ఆ పడగదిలోనికి వెళ్ళి పైన పొడిస్తే కిందకు వచ్చింది. ఇద్దరికి ఒకటే బాణం. ఇద్దరికి ఒకటే. ఒక పోటు పొడిస్తే ఇద్దరు చచ్చిపోయారు. అక్కడ తెగులు ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, ఈమె ఏదైతే అస్త్రాన్ని వేసిందో నేటికి కూడా కొజ్బి అనే స్త్రీలు ఉన్నారు. అలాంటి పేర్లు కలిగిన వారు లేరు. ఏమండి, ఆ కొజ్బి అనేమ కూడా బ్రతికిలేదు, చచ్చిపోయింది ఆల్రెడీ. కానీ కొజ్బి ఆత్మ అంటాం కూడా తప్పే. మళ్ళీ చనిపోయిన వాళ్ళ ఆత్మలు వస్తాయా అంటారు మీరు. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు రావు. కానీ కొజ్బి వంటి గుణాలు కలిగిన వాళ్ళు బతికేస్తున్నారు సంఘంలో. ఇదిగో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లుగా నా ప్రవక్తలు మోసపుచ్చిన యెజెబెలు వంటి దానిని నువ్వు ఉన్నిచ్చావు అని ఓ సంఘంతో ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు. చూడండి, యెజెబెలు స్త్రీ ఎంత భయంకరమో కొజ్బి కూడా అంతే భయంకరం. నేటి సంఘాల్లో కొజ్బి అనే స్త్రీలు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నేటి సంఘాల్లో కొజ్బి అనే స్త్రీలు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఒక వచనం చూపించమంటారా? సొలొమోను గారు మహాజ్ఞానంతో చెప్పిన మాట, బండ మీద ఏ జాడ? సర్పము జాడ. సర్పం అంటే అక్కడ సాతానికి పోలిక. ఏదైనా తోటలో సర్పంలోనికి ఎవరు ప్రవేశించారు? సాతాను. బండ మీద సర్పము జాడ. సర్పము బండ మీద వెళ్తే దాని జాడ కనిపిస్తుందా? ఇసుకలో వెళ్తే, బండ మీద వెళ్తే? బండ అంటే ఏంటి? క్రీస్తే బండ. క్రీస్తే బండ అంటే సంఘం.
సంఘం మీద పాము వెళ్తుంది కానీ జాడ కనిపించట్లా. అర్థమవుతుందా? బండ మీద సర్పపు జాడ కనిపించింది సొలొమోనుకి. ఇప్పుడు నేను చెప్తున్నాను, బండ మీద ఏంటి ఆ సర్పం అంటే యెజెబెల్ ఒక సర్పం, కొజ్బి అనేది ఒక సర్పం. అర్థమవుతుందా? సర్పపు గుణాలు మనలో ఉండటానికి వీల్లేదు. పాముకి పాలు పోసి పెంచితే ఏమైందంటే చిట్ట చివరికి అది మన మీద విషం గక్కిద్దంట. మనం పాలు పోసి పెంచుతాం కానీ పాము ఏం చేస్తే చిట్ట చివరికి విషం జిమ్మిలిపోద్ది. అలాంటి మనుషులు మన మధ్యలో లేకపోలేదు. కాబట్టి మనం పరిశీలించుకుందాం. కొజ్బి అనే లక్షణం మనలో ఉండటానికి వీల్లేదు. 4వ మాట రాసుకోండి, పాపం చేయటంలో భయము లేని స్త్రీ. రాసుకోండి, పాపం చేయటంలో భయము లేని స్త్రీ. ఏం పాపం చేస్తుందేమా? వ్యభిచారం. ఏం పాపం చేస్తుందేమా? దేవుని ప్రజల్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తుంది. భయం లేని స్త్రీ. కొంతమంది టీవీలో చూపిస్తూ ఉంటారు, పలానా చోట లాడ్జ్లో పలానా వాళ్ళు పట్టుకున్నాము అని వాళ్ళందరికీ వీడియో పెడితే వాళ్ళందరూ ముసుగులు వేసుకుంటారు. ఎందుకని? సిగ్గు. దేనికి సిగ్గు? వినండి అమ్మా, దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం చేసేటప్పుడు లేని సిగ్గు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందంట? అసలు పాపం చేసేటప్పుడు కదా ఉండాలి సిగ్గు. మరి ఆమెకి పాపం చేసేటప్పుడు ఏమనిపించాలి? అయ్యో నేను అలా చేయకూడదు, దేవుని ప్రజలను దారి మళ్లించకూడదు అని సిగ్గు ఉండాలిగా, భయం ఉండాలిగా. ఈ రెండిట్లో ఏ విలువ? సిగ్గు లేదు, భయం లేదు. కొంతమంది పెద్దవాళ్ళు తిడతారు కదా అమ్మాయిల్ని, అమ్మాయి సిగ్గు జర ఉందా నీకు? ఏంటి ఆ మాటలు ఏంటి, ఆ మావకం ఏంటి, ఆ పనులు ఏంటి, ఆడపిల్లవేంటి, ఏంటి ఆ నోటి మాటలు ఏంటి, ఆ పనులు ఏంటి, ప్రవర్తన అంటారు కదా. అలాంటి స్థితిలో కొజ్బి ఉందండి. సిగ్గు శరం లేని స్థితి, భయం లేని స్థితి. ఈ పదాజాలం వాడినందుకు నన్ను క్షమించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పదు, మరి ఎవరి పాత్ర చెప్తున్నానో ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి. మరి ఆ ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్తేనే కానీ ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. దేవుని ప్రజల మీదకి శాపం వచ్చేంత పని చేసింది కొజ్బి అనే స్త్రీ. ఇంకొకరికి జ్ఞాపకం చేస్తాను ఇక్కడ మీకు. రాహాబు దగ్గరికి వేగులు వారు వచ్చారు. ఈ వేగులు వారిని ఎవరు పంపిస్తే వచ్చారు? యెహోషువ పంపిస్తే వచ్చారు. ఈ వేగులు వారిని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఊరి రాజు గారు కౌరంపించారు. ఎరికో పట్టణపు రాజు 2 సైనికులను పంపించి, ఎవరో వేగులు వారు వచ్చినట్టు తెలిసింది, వాళ్ళ సమాచారం ఏంటి చెప్పు అని పంపించారు. రాహాబు రాజుకు భయపడింది. అయితే ఆ సైనికులకి వేగులు వారిని ఏం చేసేది? అప్పగించేది. కానీ అప్పగించిందా? మిద్దె మీద దాచిపెట్టింది. ఎందుకని? ఆమె అంటది తర్వాత వేగుల వారితో, అయ్యలారా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను గురించిన మాటలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఏమైందంట? మరి వినలేదా? ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలీదా? ఆ ప్రజల దేవుడు ఎలాంటి వాడు తెలీదా? ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించిన తీరు నీకు తెలీదా? కొజ్బి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుని శక్తి నీకు తెలీదా? ఐగుప్తులందరూ నీట ముంచిన దేవుని శక్తిని నువ్వు ఎరుగలేకపోయావా? అలాంటి ప్రజలను నువ్వు దారి తప్పించేది. తిన్నని మార్గంలో వెళ్తున్నాం మనం. కానీ చెడగొట్టడానికి కొజ్బి లాంటి వాళ్ళు వస్తారు. కొంతమంది స్త్రీలలో కొజ్బి ఆత్మ దూరద్దేమో అనుకుంటా నేను. సేవకులు బాగానే ఉంటారు, కానీ ఈ కొజ్బి దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? మీద పడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించటం, సేవకుడిని దారి తప్పించటం. ఇక్కడ ఇశ్రాయేలుల దారి తప్పించే ప్రయత్నం చేసింది కొజ్బి. ఈ రోజున దైవజనులు అనేక మంది దారి తప్పిపోతున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, వాళ్ళు ఏదో చేశారనుకో సేవకుడికైనా ఉండొద్దా? ఉండాలి. లేదు కాబట్టే పర్యవసానం తప్పదు. అందుకనే గుణపాఠం అనేది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పు చేసిన వారు ఎవరికైనా గుణపాఠం దేవుడు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనసు త్రిప్పుకొని మారు మనసు పొందితే దేవుడు క్షమించి మరొక అవకాశం ఇస్తాడు, దావీదుకి ఇచ్చినట్లుగా. లేదంటే ఇలాంటి మరణకరమైన పరిస్థితులే. గమనించండి, ఇక్కడ పాపం చేయటంలో భయం లేని స్త్రీ. ఈరోజు చాలా మంది పాపం చేయడానికి భయపడట్లా. ఎందుకంటే మీరు ఇలాంటి వృత్తి చేస్తున్నారని కొంతమంది కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటే, మాకు తినడానికి తిండి లేదండి, మాకు బతకడానికి వేరే అవకాశం లేదు, మాకు చదువు లేదు, మా పితరులు ఇలా చేశారు, మమ్మల్ని ఇలా చేశారు, అందుకని మేము ఒళ్ళమ్ముకుని బతుకుతున్నాం, ఇది మాకు తప్పు కాదు. దౌర్భాగ్యం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, కొన్ని దేశాల్లో గ్రాంటెడ్ చేశారు, అంటే దాన్ని లైసెన్స్ ఇచ్చేశారు. అలా వ్యభిచారం చేయడానికి, వారి ఒళ్ళు అమ్ముకుని బ్రతకడానికి లైసెన్సు ఇచ్చేశారు కొన్ని దేశాల్లో. మన దేశంలో కూడా, మన భారతదేశంలో కూడా ఉన్న పనికిమాలిన, క్షమించాలి నన్ను అధికారులు క్షమించుదురుగాక, చట్టం ఏంటంటే సహజీవనం చేయొచ్చు.
కొంతమందిని న్యాయవాదులు అడుగుతుంటే ఎందుకు అట్లా చేసి ఉంటే సహజనం చేయవచ్చని చట్టమే చెప్పిందిగా, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందిగా. అన్ని న్యాయాలన్నీ పక్కనెట్టేస్తాడు, ఇది ఒక్కటి పట్టుకుంటాడు. చెప్పానుగా 2-3 వారాల కిందట ఒక పవిత్రమైన కథ చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. భార్యను మోసం చేయొచ్చా, బిడ్డలు మోసం చేయొచ్చా, కుటుంబాన్ని వదిలేయొచ్చా, సహజీవనం చేయొచ్చు అనేది పట్టుకున్నాడు. కానీ మరి భార్య బిడ్డల సంగతి ఏంటి? భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఈ రోజున అనేక మంది కొజ్బి వంటి స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. పాపం చేయటంలో భయపడలేదు. దేవుని ప్రజలను, అందులో దేవుని ప్రజలను దారి తప్పించటంలో అసలు భయపడలా. భయపడుట వలన అది వేరే విషయం, క్షమించాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. దేవుని భయం కలిగి ఉండటం వలన దీర్ఘాయువు కలుగుద్ది. వీళ్ళు అర్ధాంతరంగా చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, దేవుని ప్రజలంటే భయం లేదు. 5వ మాట రాసుకోండి, ఇంకా 10 నిమిషాలు ఉంది, ముగిస్తున్నాను. 5వ మాట, మార్గము తప్పించు స్త్రీ. 1 ప్రధాని కుమార్తె, 2 బాలాకు రాజు ప్రణాళికను అమలుపరిచిన స్త్రీ, 3 2 అస్త్రాలను ఉపయోగించిందేమా, 4 పాపం చేయట్లో భయం లేని స్త్రీ. భయం ఉండాలి, ఎవరో ఒకరు భయం ఉండాలి. తల్లిదండ్రులు భయం అన్న ఉండాలి, పాస్టర్ భయం ఉండాలి, మాస్టర్ భయం ఉండాలి, ఎవరో ఒకరు భయం ఉండాలి. ఎవరో ఒకరు భయం లేకపోతే ఇలాగే ఏడవలసి వస్తుంది. 5 మార్గము తప్పించు స్త్రీ. రాసుకోండి, మార్గము తప్పించు స్త్రీ. అసలు స్త్రీ గురించి సొలొమోను గారు ఏం చెప్పారంటే ప్రసంగి గ్రంథం 7:26 చూడండి. స్త్రీ ఇప్పుడు ఇలా అలాంటి పరిస్థితికి వచ్చిందనమాట. ప్రసంగి 7:26, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిన, అది వలల వంటిదై ఉరులు వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన ఏంటిదండి? స్త్రీ. చెప్పండి అందరూ కూడా. స్త్రీ మరణము వంటిదంట, స్త్రీ బంధకముల వంటిదంట. ఉరి ఒకసారి తగిలించుకున్న తర్వాత అది బిగువ అవుతుంది తప్ప లూజ్ అవదు. అలాంటిది అనమాట. అందరి స్త్రీల గురించి చెప్పట్లేదు, నన్ను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి. కొజిబి వంటి గుణం కలిగిన వారి గురించి నేను చెప్తున్నా. ఈ కొజిబి ఇప్పుడు ఎలా ఉందంటే ఇశ్రాయేలీయులకు ఒక ఉరిగా ఉంది. ఈ రోజున దేవుడు నీ పట్ల, నా పట్ల ఆశపడేది ఏంటంటే దేవుని ప్రజలను తినని మార్గంలో నడిపించడానికి నువ్వు సహకరించు, పాల్పొందు, వాళ్ళతో పాటు నడు. అంతేగాని సరిగ్గా నడిచేటటువంటి వారిని చెడగొట్టొద్దు అనేటటువంటి పాఠం ఇక్కడ మనం నేర్చుకోవాలి, గుణపాఠం ఇక్కడ మనం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి కొన్ని విషయాలు చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3 నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఏ స్త్రీ అంట? జార స్త్రీ. ఇప్పుడు కొజిబి అనే ఆమెకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, కానీ బిలాము చెప్పాడు కదా జారత్వం చేయడానికి నేర్పించాడు కదా, అక్కడ జారత్వం అనే మాట వచ్చింది కదా, అంటే ఆమెకు పెళ్ళి అయిపోయింది అనుకోవచ్చు మనం. అదేంటంటే జార స్త్రీ అంటే ఎవరు, వేశ్య అంటే ఎవరు తెలుసా మీకు? ఈ పదాలకి అర్థం తెలుసా, తెలీదా? తెలుసా అండి? తెలుసా? చెప్పండి. తప్పు అవుతుందేమో భయమా? టీచర్ దగ్గర పిల్లలు చాలా భయపడిపోతుంది. నేనే చెప్పేస్తా. జార స్త్రీ అంటే దాని అర్థం ఏంటంటే భర్త ఉండగా వేరొకరితో పాపం చేసిన, పెళ్లి కాకముందు వేరొకరితో పాపం చేసిన జార స్త్రీ అంటారు. ఒకటి అర్థమైందా? ఇక అదే వృత్తిగా ఉంటారు చూడండి. ఇక తెల్లారు లెగిస్తే అదే వృత్తి, పాపమే వృత్తి, వ్యభిచారమే వృత్తి, వాళ్ళని వేశ్యలు అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. అబ్బబ్బా, మామూలు మాటలు కదా అలా మాటలు. దాని నోటి మాటలు నూనె కంటను నూనెపోయినవి. దాని వలన కలుగు ఫలము ముసిని పడినంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీను. ఒకప్పుడు దాని మార్గాలకు వెళ్ళిన ఇశ్రాయేలీయులు తెగులొచ్చి చచ్చిపోయారు. ఈ రోజు నీ వాక్యం ద్వారా వింటున్న మీకు, సజీవులో ఉన్న మీకు, నాకు కూడా ఈ రోజు నీ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. దాని నడతలు మరణముకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రం విచారింపదు. దేవుడా, భయమా, భక్త ఏముండదు వాళ్ళకి. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు తిరుగుతాయంట. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ, చిమ్మ చీకటి వేళ. 6 ప్రశ్నలు కూడా చదివిస్తాను తర్వాత. కుమారులారా నా మాట ఆలకింపుడి. ఇప్పుడు మనతో దేవుడు చెప్తున్న మాట, ఈ సందేశం ద్వారా దేవుడు మనకి ఇస్తున్న గుణపాఠం ఏంటి తెలుసా? కుమారులారా నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగిపోమాకండి. జార స్త్రీ నుండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోము. దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నెట్లు తృణీకరించిదని ఏడవలసి ఉంటుంది.
అర్థమవుతుందండి? కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చిన వ్యాధికి పలానా పేరు పెట్టారు, కానీ ఇదిగో అప్పుడెప్పుడో ఏంటంట పలానా రోగం వస్తే ఏం తుదకు నీ మాంసం, నీ శరీరం క్షీణించినప్పుడు, ఆ వ్యభిచారం అనే పాపం వల్ల శరీరం క్షీణించిపోతే ఎముకలు కూడా బయటపడతాయి. నా జీవితంలో ఒక వ్యక్తిని చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మామూలు బలశాలి కాదు, కొడితే ఒక గుద్దు నలుగురు పడిపోవాల్సిందే. అలాంటి వ్యక్తి మరణకరమైన పరిస్థితులు అలా అయిపోయి తెలుసా, ఎండిపోయిన ఎముకలు గూడైపోయాడు. చూస్తే భయం వేసింది, గుండె దడొచ్చేసింది. గుంట కళ్ళు, లోతు కళ్ళు పడిపోయి ఎముకలు కూడా బయట పడిపోయి ఇంత చిన్న 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 పిల్లలంటి చేతులు అయిపోయినాయి. దేవుని వాక్యం చెప్తుంది, జాగ్రత్త చేస్తే నీ శరీరం క్షీణించిపోతే నీవు తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేదురా బాబు అని ఆనాడు ఈనాడు ఏనాడు కూడా దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్న మాట. జారత్వం చేయొద్దు, వివాహం కాకముందే అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, వివాహమైన తర్వాత నీ భర్తను మోసం చేసి పరాయి స్త్రీతో పరాయి పురుషునితో నువ్వు పాపం చేయొద్దు, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. అలాంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల రకరకాల రోగాలు వస్తాయి, నీ జీవితానికి పెద్ద హోల్ పడిపోతారు బాబో అని దేవుడు తన వాక్యం ద్వారా, ఉపదేశకుల ద్వారా, నా వంటి దైవజనం ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి బోధ. అయినా కూడా కొజ్జిబి లాంటి వాళ్ళు లేస్తానే ఉన్నారు, ఇలాంటి తెగులు చచ్చిపోయిన వారు చస్తానే ఉన్నారు. మార్పు మాత్రం కనిపించట్లా. సరే, తర్వాత మాట చూడండి, సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయము, సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము కొన్ని విషయాలు 3-4 వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు. ఎవరైనా ఏడిపెత్తున్నారు అనుకో, ఏమన్నా ఏం చేయాలి? ఎవరైనా ప్రేరేపిస్తున్నప్పుడు ఈ కొజ్జిబి ఈ వెనకాల స్త్రీలందరూ వెళ్ళి ప్రేరేపించారు వాళ్ళందరినీ. అక్క చెల్లి అంటే దగ్గరికి రాకపోయేవాళ్ళే వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఎవడన్నా వెనకాల పడ్డాడు అనుకో, అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఒక రాఖీ పట్టుకెళ్ళి కట్టి చేస్తున్నారు. అర్థమైంది నా మాట? అబ్బాయిలు వెనకాల పడుతున్నారు అనుకోండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది తెలియగా, అనే రాఖీ అనే చేజాపని అని రాఖీ కట్టేస్తున్నారు. ఇంకా అమ్మాయి వెనకాల అటు పడగలడా? అమ్మాయి వెనకాల అటు పడగలడా? అబ్బాయి వెనకాల అమ్మాయి పడుతున్నారు అనుకో, మరి ఏం చేయాలి? ఏసు రక్తమే చేయం, అక్క చెల్లి అనాలి. అర్థమవుతుందా? ఇది దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు ఇది. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ ఎత్తుకు పోకుండాను, ఇచ్చకమ్మలాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. చూడండి, 7వ వచనంలో సొలొమోన్ గారు చెప్తున్నారు, ఆయన ఆత్మవశుడైన రాసిన మాటలు ఇవి. యవనుల మధ్యను, 7వ వచనం ఆఖరి మాట, జ్ఞానం లేని మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడు కూడా నాకు కనబడను. బుద్ధి లేనోడు అర్ధరాత్రి వేళ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. బుద్ధినోడు అయితే రాత్రి వేళ ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. బుద్ధి లేనోడు సెంటర్లోను, లాగుల్లోను, ఆ పొలిమేరలోను, ఆ క్లబ్లోను, ఆ పార్కులోను, ఆ పిక్నిక్లోను ఎలాడుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు సంధ్య వేళ ప్రొద్దు గురింకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ, 9వ వచనం, వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతున్నాడంట. ఈడెందుకు వెళ్ళాడు? చెప్పండి. జారస్త్రీ సందు దగ్గర ఉన్నాడంటే ఎవరి కోసం వెళ్ళాడు? మిఠాయి కోసం వెళ్ళాడా? బెల్లం కోసం వెళ్ళాడా? పంచదార కోసం వెళ్ళాడా? అమ్మాయి కోసం వెళ్ళాడు. ఇక్కడ అర్థమైపోతుందిగా. కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కానీ చెప్పకూడదు. ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే. 9వ వచనం, వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతున్నాడు అంటే ఎక్కడ తిరగడానికి అక్కడ ప్లేస్ లేదేమో పాపం. దాని ఇంటి మార్గమున నడుచుచుండేను, అక్కడ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు అంట. ఏముందమ్మా ఇంట్లో ఇంతకే? ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి, 10వ వచనం, చక్కగా గజ్జలు మోగించుకుంటూ, చక్కగా కులుకులు వగలబోసుకుంటూ, మెడ తిప్పుకుంటూ, మెడ సాచుచూ, ఉయ్యారంగా నడుచుచూ, క్యాక్ వాకులా ఏం వాకులవి వాకులు చేస్తూ వస్తున్నాడు బయటికి. అంతటా వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ. నేను ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఈమె వేశ్యగల స్త్రీయా? ఈమె వేశ్యగల స్త్రీయా? వేషం వేసుకుంది కానీ వేశ్య కాదు. ఏ వేషం వేసుకుంది? పేదాలకి రంగులు, కళ్ళకి రంగులు, ముక్కుకు రంగులు, ముఖానికి రంగులు, జుట్టుకు రంగులు, అబ్బో కనపడ్డ అక్కడ అల్ల రంగులే. ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం. ఆకర్షణ, రంగు రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకసి మూకల స్నేహాలు నీకు ఉరులుగా మారే. ఊరైపోయింది అక్కడ, కొజ్జిబి రంగేసుకొచ్చేసింది. ఆమె అంత నల్లగుందో నాకు తెలియదు కానీ రంగేసుకొచ్చింది, తలతలాడిపోతుంది చీకట్లో కూడా. 10వ వచనం, అంతటా వేశ్యావేషం, వేశ్య కాదు కానీ వేశ్యావేషం వేసుకుంది. ఏమో అసలైన సంగతి గుట్టు బయటపడుతుంది చూడండి. అంతటా వేశ్యావేషం వేసుకుని కపటకము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొని వచ్చును, అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఇంట నిలవవు, ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును.
ప్రతి సందు దగ్గరనూ అది పొంచి ఉండును. అది వాణిని అంటే ఆ కుర్రను పట్టేసుకుంది. 16 ఏళ్ళు ఉన్నాయో 18 ఏళ్ళు ఉన్నాయో నాకు తెలీదు. ఈ వయసులో ఉన్న కుర్రోళ్ళు ఎక్కడ ఉండేది? 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ఇల్లే సర్వస్వం అనుకోండి. అది వాణిని పట్టుకుని ముద్దు పెట్టుకునేను. అబ్బా పట్టుకుంటే ముద్దెట్టేసిందంట అమ్మగారు. సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఎట్లా సిగ్గు ఉండదు వాళ్ళకి, నేను ఇంతకుముందు చెప్పాగా కొంచెం మీకేం లేదు, సిగ్గు లేదు. సిగ్గులేని ముఖం పెట్టుకుని ఇట్లా అంటుందంట, సమాధాన బలులు నేను అర్పించవాలి. బలులు అర్పించడానికి వచ్చావా? బలులు అర్పించేది ఎవరికే చెప్పండి? నువ్వు అర్పించేదేమో దేవుడికి బలే, నువ్వు చేసే పని అదే అంటారు. చెప్పేవేమో ఏవో నీతులు వేసి రక్తం మనం అనకూడదులేండి, అలాంటి మాటలు మన నోటిని రాకూడదు. సిగ్గుమల్ల ముఖం పెట్టుకుని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుంది. నేడు నా మొక్కుబడులు చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకునేవలనని రాగా, నిన్ను ఎదుర్కొనేవలనని బయలుదేరగా, నీవే అసలు నీకోసం వస్తున్నాను అనుకో. నేను నా మంచం మీద రత్న కమ్మళ్లను ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పని గల నారదుప్పట్లను వేసి పరిచి ఉన్నాను. ఏంటంట విచిత్రం? 17 వచ్చిన నా పరుపు మీద బోలము అగరపు కారపు చెక్క చల్లి ఉన్నాను. మీ ఇద్దరికి పెళ్లి కాలేదు, నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ఏదో పెళ్లి రోజున జరిగేటటువంటి అన్ని లిస్ట్ అంతా చదివేస్తున్నాయి అమ్మగారు. 18 వచ్చిన ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదుము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి పొందుదుము రమ్ము. పురుషుడు ఎంటలేడో ఇక్కడ దొరికింది సబ్జెక్టు. ఎందుకు చదువుకుంటూ వచ్చాను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా. ఎవరింట్లో లేరంట? పురుషుడు అంటే ఎవరు? మగాడు, మొగుడు, భర్త, తాళి కట్టిన వ్యక్తి అండి. పురుషుడు లేడు ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, ఒక పెళ్ళైందా లేదా? ఇప్పుడు ఈయన ఎవరో జారస్త్రీ, కానీ ఏ వేషం వేసుకుంది? వేశ్యా వేషం వేసుకుంది. అందుకని చదివిస్తున్నా. పురుషుడు ఇంట్లో లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు? నిన్ను పోషించడానికి వెళ్ళాడు. నిన్ను పోషించడానికి వెళ్ళాడు. కానీ నువ్వేం చేస్తున్నా? పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పున్నమి నాట ఇప్పుడు వరకు కూడా రాడు తెలుసు మా అమ్మగారికి. ఎన్ని రోజులు డ్యూటీ కూడా తెలుసు. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. నేను అది అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకునేను, తాను పలికి నెచ్చక మాటల చేత వాణిని ఈడ్చుకుని పోయిను. ఇక్కడ కొన్ని పదజాలాలు ఉంటాయి చూడండి, ఎలా లాక్కెళ్ళిపోయిందో. వెంటనే పశువు వదకుపోవునట్లు, అయ్యో పాపం, వెంటనే పశువు వదకుపోవునట్లు, పరుల చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియద్దుకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయేను. ఇంకా ముగిస్తున్నా, ఇంకెందుకులేండి, ఇది ఎక్కువైపోయింది. మనకి దేవుని స్తోత్రం చెప్పండి. జారస్త్రీ యొక్క స్థలము, జారస్త్రీ యొక్క మాటలు, స్త్రీ యొక్క చేష్టలు అన్నీ చెప్పాను మీకు. ఇప్పుడు ఎవరండి ఈ కొజిబి? జారస్త్రీ. బిలాము చెప్పాడు బాలాకునకు, జారత్వం చేయించు ఇజ్రాయేలీలతో అని. అర్థమవుతుందా? పెళ్ళయిండి కూడా భర్తల ఇంటి దగ్గర ఉండి కూడా ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఈడ్చుకుంటూ వచ్చేసింది ఈ కొజిబి అనే స్త్రీ. మరో కొంతమంది స్త్రీలో మరణకరమైన పరిస్థితి, మార్గము తప్పించడానికి ప్రయత్నించింది. ఆమె కూడా మార్గం తప్పిపోయింది ఆల్రెడీ. చెరపకురా చెడేవు అన్నారు. ఏమి చెరపటమే కాదు, ఏమి చెరిపోయింది. ఈ మాట ఉన్నందుకు నాకు క్షమించాలి. ఆఖరి మాట రాసుకోండి, 6వ మాట. శిక్షింపబడిన స్త్రీ. ఇంతకుముందు చదివించాను కదా, ఫినెహాసు వెళ్ళి ఈటతో ఒక పోటు పొడిస్తే ఆ పోటుకి ఇద్దరు కూడా చచ్చిపోయారంట. శిక్షింపబడిన స్త్రీ. కొంతమంది ఈమె మోయాబు ప్రాంతంలో ఉందంటే మోయాబు స్త్రీయేగా. రూతు ఏ ప్రాంతానికి సంబంధించి చెప్పండి? అది బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. మోయాబు స్త్రీ రూతు రక్షించబడిందా, శిక్షించబడిందా? ఆమె కూడా ఒకప్పుడు చేసే పని ఏంటో తెలుసా? పురోహిత్యం, పూజారితనం చేసేదాం. కెమోషు అనే మోయాబు దేవత గుడిలో పూజారిగా ఉండేదామా. ఆ పూజారి ఏం చేసేదంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే మనుషులు ఉంటారో ప్రథమంగా పుట్టిన ప్రథమ కుమారుని, జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి ఆ రూతు చేతిలో పెడితే ఆ రూతు కత్తులతో కెమోషు దేవతకి బలిచ్చి అగ్నిగుండలు చేసి అగ్నికి ఆహుతి ఇచ్చేది. ఆ బిడ్డల్ని నరహత్య చేసేది పూజారితనంగా ఉంటూ, విగ్రహాధన చేసేది, నరహత్య చేసేది. ఈ కత్తులు బాగు చేయించుకుందామని చరిత్ర చెప్పిన మాట. ఈ కత్తులకి పదును పోతే పదును పెట్టించుకుందామని మహలోను కిలోని దగ్గరికి వెళ్ళారు. ఇద్దరక్క చెల్లెలు అద్దరన్నదమ్ముల దగ్గరికి వెళ్ళారు. ఆ ఇద్దరన్నదమ్ములలో మెడలో ఒక బిల్ల బయటకు వచ్చింది. ఆ బిల్ల మీద 10 ఆజ్ఞలు ఉన్నాయి. నీ పొదిగో నీ తల్లిదండ్రులు సన్మానించవలెను, నీ విగ్రహమును నువ్వు పూజించకూడదు, ఇదిగో నువ్వు నరహత్య, బాణంలో పొడుచుకుంది. ఆ మాట వాక్యం, దేవుడు కదా. దేవుడు మాట్లాడేసరికి వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. విగ్రహారాధించడం మానేశారు, పురోహితించడం మానేశారు, వీళ్ళని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు చనిపోయారు. నయోమిని వెంటబడి వచ్చేసింది రూతు. వార్పు అయితే తిరిగి వెళ్ళిపోయింది.
ఋతు ఒక మోయబిరాలు, ఒక విగ్రహారాధికురాలు, ఒక పూజారి. కానీ ఈమె రక్షించబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వీకురాలైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే మోయాబు ప్రాంతంలో ఉన్న కొజ్బీ మాత్రం శిక్షకు పాత్రురాలైంది. పాపం ఏనాడైనా మళ్ళీ పట్టుకుంటుంది. ఒక అడుగు లేట్ అవుతుందేమో. ఒకప్పుడు అనేవాళ్ళు ఇల్లు చుట్టూ తిరిగి వచ్చేది అనేవాళ్ళు. ఇప్పుడు పొయ్యి ఎంత ఉంటుంది, పొయ్యి చుట్టూ తిరిగి వచ్చేస్తుంది అనమాట. పాపం చాలా భయంకరం. ఆశీనతో కూడా మీకు జ్ఞాపకం చేయాలి. యోసేపు గారి భార్య సూర్యదేవత ఆరాధకుల కుటుంబం నుంచి వచ్చింది. కానీ యోసేపుతో అంటుకట్టబడింది, ఫలించడు కొమ్మయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొజ్బీ జీవితం అలా కాదు. కొజ్బీ ఒక యవనస్తురాలు, పెళ్ళయింది అనుకుంటున్నాను నేను. ఒక యవనస్తురాలు తన భర్తను విడిచి, తన ఇంటిని విడిచి, ఒక రాజుగారు చెప్పారని, ఒక అధికారి చెప్పిన మాటకు శిరసావించి ఆ ప్రణాళికను అమలులో పరచడానికి, దేవుని ప్రజలైన వారికి మోసం చేయాలని, దేవుని ప్రజలైన వారిని మార్గం తప్పించాలని చూస్తుంది. ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈమె ద్వారా మనం నేర్చుకునే గుణపాఠం ఏంటో తెలుసా? పాఠం కాదు, గుణపాఠం ఏంటో తెలుసా? జార స్త్రీలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వేషం వేసుకుని ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. జార స్త్రీ అంటే ఈ కొజ్బీ, ఈ స్త్రీలందరూ ఇశ్రాయేలుని ఎలా ప్రేరేపించారో ఇప్పుడు మనల్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక దురాత్మ మన దగ్గరకు వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు. వారితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకో, తప్పులేదు. సహజీవనం తప్పులేదు, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అని ఎవరో వచ్చి నేను చెప్పక్కర్లా. ఒక మనసు ఒక అదోలాగా వచ్చి నీ చెవిలో చెప్పినట్టు ఉంటుంది నీకు. కొజ్బీ బతికే ఉంది. ఇంకా ఈ రోజున అనేక మంది సేవకులని, అనేక మంది పురుషుల్ని ఈ రోజున అనేక మంది ఇదిగో ఈ జారస్త్రీ ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అనేక మంది భక్తులు దిగజారిపోతున్నారు. దేవుని యందు భయభక్తులతో ఉండేటటువంటి వారు కూడా దిగజారిపోతున్నారు, అడుగండిపోతున్నారు. ఇశ్రాయేలుని ప్రవక్త శపించాలనుకున్నాడు, కానీ ఆ శాప వచనాన్ని దేవుడు దీవెన వచనంగా మార్చేశాడు. కానీ దేవాది దేవుడే వాళ్ళని శపించాడు, వాళ్ళని శిక్షించాడు. ఎప్పుడు తెలుసా? దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు. 10 ఆజ్ఞలు, కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. 700 ఉంటాయి ఇంచుమించుగా. నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు. వాటన్నిటిని మనం అనుసరిస్తే దేవుని దీవెన మనకు వస్తుంది. అనుసరించకపోతే శాపం వస్తుంది. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం 9 అయింది, ముగిస్తున్నాను. ప్రార్థన 6 విషయాలు ఈరోజు. 6 విషయాలు. ఇదిగో యవనస్తుడైన తిమోతితో పౌలు చెప్పాడు, ఇదిగో నీ యవనములో ఎవడును నిన్ను తునీకరించకుండా చూసుకో తిమోతి అని. ఈరోజు నా మాటను మనం పట్టుకుందాం. అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నావు యవన బిడ్డలారా, ఆలోచించే. యవనస్తులు ఒకరి మాటలు వింటున్నారేమో. యవనస్తులు కొజ్బీ యొక్క ఉనికి నీలో ఉందేమో గమనించు. వాళ్ళతో పాపం చేయాలని ప్రేరేపణ కలుగుతుందంటే నీలో కొజ్బీ ఉందని అర్థం. నువ్వు పురుషుడివా, స్త్రీయా, ఎవరో నాకు తెలీదు. నువ్వు మంచోడువా, చెడ్డోడువా, పాస్టర్వా, పాదివి, ఇంకా అధికారివా, హ్యాక్టర్వా, డాక్టర్వా, నువ్వెవరో నాకు తెలీదు. భార్య ఉండగా పరాయి స్త్రీతో పాపం చేయాలనే ప్రేరేపణ కొజ్బీ ప్రేరేపణది. కొజ్బీ ప్రేరేపణ అందరి ఎద్దకు వస్తుంది. ఈ ప్రేరేపణ ప్రతి మగాన్ని, ప్రతి అమ్మాయిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ ప్రేరేపణ. మన బ్రతుకున్నంత వరకు ఈ ప్రేరేపణ ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఎలాంటి ఆలోచనలు రావండి అన్న పరిశుద్ధుడు ఎవడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఉండబోరు. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని ఆచరణలో పెట్టకూడదు. ఈ చెడు ఆలోచనలు వస్తాయి. కొజ్బీ ఉంది, జాగ్రత్త. యెజబెల్ ఉంది సంఘంలో. నిజంగానే యెజబెల్ బతుకుందని అర్థం కాదు. యెజబెల్ వంటి గుణాలు బతుకున్నాయని అర్థం. ఈ రోజున ఒకవేళ అక్రమ సంబంధం పెట్టుకోవాలనే ఆలోచన, అక్రమంగా జీవించాలనే ఆలోచన, అన్యాయం చేయాలనే ఆలోచన, భర్తని మోసం చేయాలనే ఆలోచన, దేవుణ్ణి మోసం చేయాలనే ఆలోచన, దేవుని బిడ్డల్ని మోసం చేయాలనే ఆలోచన, దేవుని బిడ్డల మార్గం తప్పించాలి. వీడు చెప్పే మాటలేంటో ఎంతవరకు చూద్దాం, ఈయన్ని టెస్ట్ చేద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా కావచ్చు, ఏ విధంగా అయినా రావచ్చు నీ దగ్గరికి ఇలాంటి పరిస్థితి. శోధనలు రావడం తప్పు కాదు, శోధనలు పడిపోవడమే తప్పు. ఈరోజు కొజ్బీని బట్టి ఒక గుణపాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒక అధికారి కుమార్తె చెడిపోయిన స్థితిలో ఉంది. ఒక ఇంటి భార్య రాజుగారి మాట విని దేవుని ప్రజలు మోసం చేయడానికి చూసింది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, ఆయన అన్యాయస్తుడు కాదు, నువ్వేది విత్తుతావు అదే కోస్తావు అన్నట్టుగా ఆమె ఇశ్రాయేలుని మోసం చేయాలనుకుంది. కానీ ఆమె జీవితాన్ని ఆమె మోసం చేసుకుంది.
ఆమె జీవితం ముగిసిపోయింది అక్కడతోనే. ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకుండేవాడా? ఆయన గుడ్డివాడా? యథార్థత కలిగిన ఫినెహాసు లేచి ఈటెతో పాప పరిహారం చేశాడు. అక్కడ తెగులు నిలిచిపోయింది. ఈరోజు కొజ్బీ లాంటి వారిని చంపడానికి ఫినెహాసు వంటి వారు లేవనెత్తబడాలి. ఫినెహాసులు కావాలి. దేవుడు ఏదైతే వారవలేదో అది మనం వారవలేని వారుగా ఉండాలి. దేవుడు ఏదైతే సహించడో అది మనం సహించలేని వారిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, పాపమును సహించేవాడు కాదు. ఆయన యథార్థ హృదయుడు, పరిశుద్ధత కలిగిన వాడు, నీతి న్యాయము కలిగిన వాడు, మహోన్నతుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, నీతి కార్యములు జరిగించేవాడు, నీతిని ప్రకటించేవాడు, నీతిని స్థాపించేవాడు. నీ దేవుడు నేను యెహోవా నాకు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. ఈ రోజున కొజ్బీ వంటి ప్రేరేపణ నీలో ఉందేమో. ఎవరు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రులను మోసం చేయి, నీ భర్తను మోసం చేయి, దైవజనుని మోసం చేయి, వాళ్ళ మార్గం తప్పించు. ఇది దుర్బోధ. దేవుని వాక్యం చెప్తుంది, బిలాము నేర్పిన బోధ దుర్బోధ. ఇజ్రాయేలుని తప్పించే మార్గం తప్పించే దేవుడు చెప్పించేస్తాడని పనికిమాలిన పాఠం నేర్పించాడు బిలాము. చాలా మంది విశ్వాసులు కూడా ఈ రోజున ఎవరు పడితే వాళ్ళ మాటలు వినేసి ఏది పడితే అది చేసేసి దేవుని కోపానికి పాత్రులు అవుతున్నారు. అది వాక్యములో ఉందా ఆలోచించండి ఒకసారి. అది వాక్యంలో ఉందా? బిలాము చెప్పాడు, విగ్రహారాధన చేయించు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినిపించు, ఇకంతే శాపం వచ్చేస్తుంది వాళ్ళకి. క్రైస్తవులారా కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ క్రైస్తవ్యంలో విగ్రహారాధన పెరిగిపోతుందిగా. ఒకవేళ నువ్వు ఏ విగ్రహం పెట్టుకోకపోవచ్చు, ధనాపేక్ష నీలో ఉందా, అది ఒక విగ్రహమే. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహం. నిగ్రహం లేనిది విగ్రహం. దేన్ని పెట్టుకున్నావు నీ హృదయంలో ఒకసారి ఆలోచించు. దేనికి చోటిచ్చావో ఆలోచించు. కొజ్బీ అనే ఈమె పాత్ర రావడానికి గల కారణం అసలైన సూత్రధారుడు బిలాము. బిలాము నేర్పిన ఆ బోధకి చెవియొగ్గాడు బాలాకు. ఆ బాలాకు ఒక ప్లానింగ్ అమలు చేశాడు. ఈమె చిక్కుపడిపోయింది, అనేక మందికి ఉర్రైపోయింది. మనం అనేక మందికి ఉర్రిగా ఉండకూడదు. నిజమే, ప్రసంగి 7:26లో సలోమన్ గారు చెప్పినట్లు స్త్రీ ఉరిలాంటిది. ఎంతో మంది ఈ రోజున చేస్తాను. ఇంకొక 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా? చెప్పబడిన వాక్యాన్ని బట్టి ముగింపు ప్రార్థన చేస్తాను. చెప్పిన వాక్యాన్ని బట్టి ఒకవేళ కొజ్బీ వంటి ప్రేరేపణ నాలో ఉందేమో, లేదా బిలాము నేర్పిన బోధ వంటి బోధలు, ఎవరివైనా బోధలు, లోకంలో ఉన్న వారి బోధలు నేను విన్నానేమో, తెలియక చేశానేమో అని ఒకసారి ఆలోచించుకోండి. 2 తప్పులు, 2 అస్త్రాలు ఉపయోగించింది కొజ్బీ. 1 విగ్రహారాధన, 2 విగ్రహానికి బలి ఇచ్చిన వాటిని తినేలా చేసింది. ఈ 2 తప్పులు ఒకవేళ క్రైస్తవులారా మీలో ఉన్నాయేమో చూడండి. అది శాపం తీసుకొస్తుందంట. శాపం రకరకాల రూపాల్లో పడుద్ది. తెగులు, రోగాలు, మరణకరమైన రోగాలు వస్తాయి. అది భక్తి అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడి పేరు చెప్పి పనికిమాలిన పనులు చేస్తున్నారు వాళ్ళు. వాటిలో వీళ్ళు పాలుపొందులు పొందుకున్నారు. ఇశ్రాయేలీయుల దేవుని ప్రజలయ్యుండి, విడిపింపబడిన వారయ్యుండి, ఎర్ర సముద్రం దాటుట బాప్తిస్మానికి సాదృశ్యం. బాప్తిస్మం తీసుకున్న నువ్వు అలాంటి పని చేయడానికి నేను అనకూడదు. ఇంకా ఎర్ర సముద్రాన్ని దాటి రావడం బాప్తిస్మానికి సాదృశ్యం. దాటి విమోచింపబడిన ఈ ప్రజలు అలాంటి పాపం చేసి దేవుని ఉగ్రతకు బలైపోయారు. అలా మన బలి కాకూడదని ఈ రోజున ఈ కొజ్బీ అనే స్త్రీ గురించి దేవుడు మన ముందు ఈ ఉపదేశాన్ని ప్రకటించారు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ స్త్రీల వర్తమానం ద్వారా ఒక గుణపాఠాన్ని మీరు మాకు నేర్పించారు ప్రభువా. నిజమే, ఈ రోజున మేము ఎవరి మాటలు వింటున్నాం, ఎవరి మాట ప్రకారం చేస్తున్నాం, ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం.
ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే సందర్భాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అధికారి అయితే ఉండొచ్చు, అధికారి ప్రణాళికను అమలుపరిచింది. అయ్యో, ఇజ్రాయిల్ ప్రజలు మోసం చేసింది, ఆమె జీవితం మోసపోయింది. నిజమే ప్రభు, నేను ఎవరినో మోసం చేయాలనుకుంటున్నాను, కానీ ఆ మోసం ఏదో ఒక రోజు తిరిగి నాకే వస్తుంది, నా పిల్లలకే వస్తుందని గమనించలేకపోయాను ప్రభు. అయ్యా, నీ ఆజ్ఞను అతిక్రమించాను, నీ కట్టడలు మీరాను, నా సొంత ప్రయత్నాలు చేశాను, సొంత పెత్తనాలు చేశాను. ఈరోజు నేను దృష్టిలో దోషిగా మిగిలిపోయాను. ఈ రోజుతో నా పాపను ఉప్పు విడిచిపెడుతున్నాను ప్రభా. నేను చేసిన ఆ తప్పుని సరి చేసుకుంటాను ప్రభాని. అందరూ సరి చేసుకుందాం. ప్రభా, మా తప్పులను క్షమించండి. ఆ ప్రేరేపణలు నిజమే మా అందరిలో కూడా కలుగుతుంటే ప్రభా, ఆ ప్రేరేపణకు లోబడిపోకుండా, లొంగిపోకుండా యోసేపు యథార్థత కలిగి ఉండే కృప మాకు దయచేయండి అయా. అట్టి భాగ్యం మాకు దయచేయండి. దేవుడు చూస్తున్నాడని భయం కలిగి, యోసేపు పాపం చేయలేదు, పోతిఫరు భార్య ఎంతో ప్రేరేపించింది. దినదినము ఆమె లాలన మాటల చేత ప్రేరేపించింది, కానీ ఆమెతో పరుండడానికి, క్షీణించడానికి యోసేపు ఆమె మాట విన్నవాడు కాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలు, అయ్యో, ఆ పిలుపును విని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీలు 1000 మంది చనిపోయారు ప్రభువా. ఈరోజు వ్యర్థమైన పిలుపులకి మేము వెళ్ళకూడదు ప్రభువా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి, అయ్యా, భక్తిహీనమైన స్థలాలకు వెళ్ళి భక్తిహీనమైన కార్యాలు చేసి మా ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు ప్రభువా. అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మా పాపమును క్షమించండి, మా అతిక్రమాన్ని తుడిచివేయండి, మా పొరపాట్లు మన్నించండి. మరొకసారి ప్రభు, ఎలాంటి తప్పిదములు జరగకుండా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తిని కలిగి అయ్యా పరిశుద్ధతను కాపాడుకునే కృప నాకు మాకు అందరికి దయచేయండి. అలాగే తల్లి గారు ఒక ప్రార్థన వినపని తెలియజేశారు. బాలకృష్ణ అనే ఆ వ్యక్తికి మెదడులో అయ్యా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, హాస్పిటల్లో ఉన్నారు, అయ్యా మెదడుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మీ గాయం ముట్టండి. ఆ మెదడులో ఏదైతే స్టోన్స్ ఉన్నాయో, లేదా ఆ మెదడులో ఏదైతే అస్వస్థత ఉందో, యేసు నామములో మీ రక్తాన్ని ఆ బిడ్డపై ప్రోక్షించండి. ఆ మెదడును ప్రభు స్వస్థపరచండి. ఆ నరాలను తాకండి. బ్లడ్ ఒకవేళ క్లాట్ అయిందేమో అయ్యా ముట్టండి. పరిపూర్ణమైన స్వస్థత అయ్యా బాలకృష్ణ గారికి దయచేయండి. బాలకృష్ణ గారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ప్రభు సహాయం చేయండి. నా ఆత్మ బిడ్డలు, సంఘ బిడ్డలు, స్థానిక బిడ్డలు ఎంతో శ్రద్ధాశక్తి కలిగి అయ్యా నీ మాటలు ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభు. వింటమే కాదు, వాటిని పరిశీలించే స్థితిలో నా ఆత్మ బిడ్డలు ఉన్నారని నమ్ముతున్నాను ప్రభు. పరిశీలించి చేయకూడనిది విడిచిపెట్టి చేయవలసినది పాటించే జ్ఞానం, వివేకం నాకు, నా ఆత్మ బిడ్డలకును, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ దయచేయమని ఈ వాక్యము ద్వారా చక్కని గుణపాఠాన్ని మాకు నేర్పించారు ప్రభు. ఇంకెన్నడూ కూడా మేము ఎలాంటి ప్రేరేపణకు లోబడిపోకుండా, ఎలాంటి వ్యర్థ ప్రేరేపణలకు మేము లోబడిపోకుండా, మా హృదయము నిజమే ఘోరమైన వ్యాధి గలది ప్రభు, మోసకరమైనది మా హృదయం. అయ్యా, మా హృదయం మమ్మల్ని అనేక రీతులుగా ప్రేరేపిస్తుంది తప్పు చేయాలనే ప్రేరేపణ. ఆ ప్రేరేపణకు మేము లోబడిపోకూడదు ప్రభు. ఇజ్రాయేలీల వలె అర్ధాంతరంగా మేము చనిపోకూడదు తండ్రి. పాతాళంలోనికి వెళ్ళిపోయారు ప్రభు వాళ్ళందరూ. అయ్యా, నీ ఇచ్చే రాజ్యాన్ని కోల్పోయారు ప్రభు. అలాంటి స్థితిలోనికి మేము వెళ్లకుండా కొజ్బీ వంటి అయా అస్త్రాలను మేము ఎదుర్కొని పోరాడి జయించే శక్తిని మాకు దయచేయమని, నిత్య రాజ్యంలో నిలవగలిగే కృప మాకు దయచేయమని, నీ ఆత్మ అభిషేకం మాపై ఉంచమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను. గురి ఎద్దుకు వెళ్తున్నారు వీళ్ళు ఇశ్రాయేలీలు. మార్గ మధ్యలో సాతాను పన్నాగం పన్నాడు, మోసంలో పడిపోయారు అనేక మంది. మేము కూడా మా గురి ఒకటే, పరలోకం చేరాలనే మా గురి. సాతాను అనేక విధాలుగా అగ్నిబాణాలు వేస్తాడు ప్రభు. మేము చేరేంత వరకు వాడు వేస్తానే ఉంటాడు. ఏ అగ్ని బాణం మాకు తగలకూడదు ప్రభు, ఏ అగ్ని బాణం మాకు తగలకూడదు ప్రభు. సాతాను వేసే అగ్ని బాణాలని అయ్యా మేము ఎదురాడి పోరాడి జయించాలంటే మాకు సర్వాంగ కవచం కావాలి. ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గం మాకు కావాలి. అందుకనే దావీదు గారు అన్నారు, నా హృదయంలో వాక్యం ఉంటే నేను ఎదుట పాపం చేయను అన్నాడు. నాకు వాక్యమైన హృదయం, నా హృదయం నిండా నీ వాక్యాన్ని నింపుకోవడానికి సహాయం చేయను ప్రభు. నీ వాక్యం ఎప్పుడైతే తక్కువ అవుతుందో, ప్రార్థన జీవితం నేను ఎప్పుడైతే తక్కువ కలిగి ఉంటానో అప్పుడే మేము పాపలు పడిపోతాం. కాబట్టి ఇక నుంచి వాక్యం మీద మేము వాక్యమని ఖడ్గం, వాక్యమని ఆత్మ ఖడ్గం కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి శోధనలో పడిపోకుండా శోధనలు జయించే కృపా శక్తి నాకు మాకు అందరికి దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి ఉన్న సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యాన్ని శ్రద్ధగా విన్న వారికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.